సో మిక్స్చర్స్ అండ్ ఇరిగేషన్స్ లో మనం స్టార్టింగ్ కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ క్లాస్ లో కాన్సెప్ట్ లో ఏం చెప్పాం? కాన్సంట్రేషన్. వాట్ ఈస్ కాన్సంట్రేషన్? ఇట్ ఈస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ పర్టిక్యులర్ క్వాంటిటీ ఇన్ ద ఫుల్ మిక్స్చర్. మిక్స్చర్ అంటే మిశ్రమం. ఓకే, ఫర్ సపోజ్ నా దగ్గర మిల్క్ వాటర్ ఉన్న ఒక మిశ్రమం ఉంది. ఓకే, మిల్క్ అండ్ వాటర్ సంబంధించి ఒక మిశ్రమం ఉంది. సో ఫర్ సపోజ్ మిల్క్ 4 అండ్ వాటర్ 1 పార్ట్ ఉందనుకోండి. 4:1 అంటే సో అంటే మిల్క్ 4 parts, వాటర్ 1 part. సో వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్? 5 parts. ఇప్పుడు నాకు ఈ మిక్స్చర్ లో మిల్క్ కాన్సన్ట్రేషన్ కావాలంటే ఏం చెప్తాం మనం? 4 parts మిల్క్ ఉంది. సో టోటల్ పార్ట్స్ లో ఎంత? 5 parts లో మిల్క్ 4 parts ఉంది. సో దిట్ ఈస్ ద రేషియో ఆఫ్ మిల్క్ విత్ టోటల్ క్వాంటిటీ. Now if I want to find out the percentage or the concentration, you have to multiply with 100. So end వస్తుంది 5 ones 520. So 80% is the milk percentage or concentration of the milk. So what is water quantity or water percentage? 1/5 into 100 అని చెప్పొచ్చు. లేకపోతే టోటల్ కనుక 100 అనుకుంటే దాంట్లో మిల్క్ 80% ఉంది కాబట్టి అది తీసేస్తే రిమైనింగ్ 20% అనేది ఏమవుతుంది? వాటర్ అని చెప్పొచ్చు. ఇట్లా మనం ఒక మిక్స్చర్ లోని కాన్సన్ట్రేషన్ అనేది చెప్తాం. మిక్స్చర్ లో అవ్వచ్చు, ఎలా అవ్వచ్చు, ఏదైనా. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్చర్ ఆర్ సొల్యూషన్. దిస్ ఈజ్ అనదర్ థింగ్. అది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఏంటి అంటే వెన్ సమ్ క్వాంటిటీ ఫ్రమ్ ద మిక్స్చర్ ఆర్ సొల్యూషన్ ఈజ్ రిమూవ్డ్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రిమైనింగ్ మిక్స్చర్ విల్ బి ద సేమ్ యాజ్ బిఫోర్. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక పాత్ర, ఒక కంటైనర్ ఉంది. దాంట్లో పాలు ఒక 100 లీటర్లు ఉంది. పాలు అంటే ఇది ప్యూర్ మిల్క్ కాదు. దీంట్లో మిల్క్ టు వాటర్ రేషియో 4:1 ఉంది. మిల్క్ టు వాటర్ రేషియో ఎంత? 4:1. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఇండివిజువల్ అమౌంట్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. సో ఈ 100 లీటర్లోని నాకు మిల్క్ ఎంత, వాటర్ ఎంత నాకు చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ ద క్వాంటిటీస్ ఫాస్ట్? What is the amount of milk and what is the amount of water? Individual amounts చెప్పండి. Tell me. 4 + 1 5 parts అనేది 100 liters. Okay, so what about 1 part? It is 20 కదా. సో కాబట్టి yes, very good. 80:20 కదమ్మా. 80:20 అనేది కరెక్ట్. ఎందుకంటే ఇండివిజువల్ అమౌంట్ చెప్పేటప్పుడు we can't take is to రేషియో తీసుకోకూడదు. You have to tell 80 liters is the milk and water is 20 liters. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ పాత్ర నుంచి నేను ఒక 20 లీటర్లు తీసేశాను. జగ్గుతోని ఒక 20 లీటర్ల మగ్గు పెట్టేసి తీసేశాను. 20 లీటర్లు తీసేస్తే ఇప్పుడు నాకు రిమైనింగ్, ఓకే, ఈ 20 లీటర్లు కలిపి ఇంకొక దాంట్లో వేశాను. ఈ 20 లీటర్లు ఇప్పుడు ఈ బ్లూ కంటైనర్ కాస్త దీంట్లో ఎంత ఉంటుంది? ఇప్పుడు 80 లీటర్లు ఉంటుంది. అంతేనా? వెయిట్, మీకు సేమ్ కలరే పెడతా. ఓకే, ఇప్పుడు ఈ బ్లూ కంటైనర్ లో ఎంత ఉంటుంది? మనకి 80 లీటర్స్ మాత్రమే ఉంటుంది. 20 లీటర్స్ అనేది ఇంకో చిన్న మగ్గులో పెట్టేశాం. ఓకే, ఇప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్చర్ ఆర్ సొల్యూషన్ ప్రకారం ఏముంటుందంటే మీరు తీసిన మిక్స్చర్ లో కానీ, మీరు తీసేసి రిమైనింగ్ మిక్స్చర్ లో కానీ, ఓకే, రిమైనింగ్ మిక్స్చర్ లో కానీ మీరు తీస్తున్న మిక్స్చర్ లో కానీ రెండిట్లో కూడాను మిల్క్ టు వాటర్ రేషియో, ఏం చెప్తున్నాను, మిల్క్ కి వాటర్ కి రేషియో అనేది ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అంటే ఈ 80 లీటర్లలో కూడాను మిల్క్ టు వాటర్ రేషియో ఎలా ఉంటుంది? 4:1 గానే ఉంటుంది. అండ్ ఈ 20 లీటర్లు మీరు తీసేశారు కదా మిశ్రమము, దాంట్లో కూడా మిల్క్ టు వాటర్ రేషియో ఎలా ఉంటుంది? 4:1 గానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ 80 లీటర్లలో మిల్క్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది చెప్పగలరా నాకు? ఈ 80 లీటర్లలో మిల్క్ ఎంత, వాటర్ ఎంత? అలానే ఈ 20 లీటర్లలో మిల్క్ ఎంత, వాటర్ ఎంత? టెల్ మీ ఫాస్ట్. ఈ 80 లీటర్లలో మిల్క్ ఎంత, వాటర్ ఎంత? 20 లీటర్లలో మిల్క్ ఎంత, వాటర్ ఎంత? ఎస్, ఈ 80 లీటర్లో మనకి ఎంత వస్తుంది? 4 + 1 5 parts 80 అంటే 1 part is 16. సో 4 parts is 64 అండ్ వాటర్ ఈజ్ 16. అలానే 4 + 1 5 parts 20 అంటే 1 part 4. సో 4 parts 16 అండ్ 1 part 4.
అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం 80 లీటర్లు ప్లస్ 20 లీటర్లు మిల్క్ వాటర్ కలిపి ఉన్న మిశ్రమాన్ని నేను 20 లీటర్లు కనుక తీసేస్తే 20 లీటర్లు పాలు వచ్చేది, ప్యూర్ మిల్క్ వచ్చేది. ఈ 20 లీటర్లో 16 లీటర్ మిల్క్ ఉంటుంది, 4 లీటర్లు వాటర్ ఉంటుంది. అది పంపిస్తే మిగతా 80 లీటర్లు నా దగ్గర పాలు ఎంత ఉంటుంది? 64 లీటర్లు. వాటర్ ఎంత ఉంటుంది? 16 లీటర్లు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మీరు ఒక మిశ్రమంలోంచి తీసేస్తున్న క్వాంటిటీలో కానీ తీసేసిన తర్వాత ఉన్న క్వాంటిటీలో కానీ ముందు మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఉంటుందో, లేకపోతే ఆ రేషియో ఆఫ్ 2 లిక్విడ్స్ ఎలా ఉంటుందో, తీస్తున్న దాంట్లో కానీ ఆల్రెడీ తీసేసిన తర్వాత రిమైనింగ్ దాంట్లో కానీ సేమ్ రేషియోలో ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్చర్ అండ్ సొల్యూషన్ ఆర్ మిక్స్చర్ ఆర్ సొల్యూషన్. సో ఇప్పుడు కావాలంటే మీరు చూడండి, 64 ప్లస్ 16 ఎంతమ్మా? 80 లీటర్లు. 16 ప్లస్ 4 ఎంతమ్మా? 20 లీటర్లు. సో మిల్క్ వాటర్ ఎలా ఉంది? సేమ్. సో ముందు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అంతేగాని చాలా మంది తప్పుగా అర్థం చేసుకునేది ఏంటి అంటే ఈ 80 లీటర్లు 20 లీటర్లో నేను పాలు తీస్తే ఈ 20 లీటర్లో పాలు ఎంత ఉంటుందో మిల్క్ ఎంత ఉంటుందో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే తెలియదు అనుకోవద్దు. సో ముందు రేషియోలోనే ఉంటుంది అనే కాన్సెప్ట్ ద్వారా మనం చేసుకోవాలి. ఈ 20 లీటర్లు ప్యూర్ మిల్క్ అనుకోవద్దు. దీంట్లో మిల్క్ ప్యూర్ మిల్క్ 16 లీటర్లు మాత్రమే, మిగతాది వాటర్ 4 లీటర్లు. ఓకే, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్? ఎస్, ప్లీజ్ టెల్ మీ. So on the basis of this only we will solve the problems on replacing. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇంతవరకు 20 లీటర్లు తీసాను అంతే. ఇప్పుడు ఈ 20 లీటర్లు తీసి నేను మళ్ళీ 20 లీటర్ల వాటర్ కలిపాను అనుకోండి. సో నౌ దీనికి కొంచెం కంటిన్యూషన్ చెప్తున్నాను. ఇప్పుడు నేను 100 లీటర్లలోని 80 లీటర్లు 20 లీటర్లు ఉన్న పాలు నీళ్ళ మిశ్రమం నుంచి నేను 20 లీటర్లు తీసేస్తే నా దగ్గర ఇప్పుడు ఎంత వచ్చింది? దిస్ ఈజ్ 100 liters. Milk and water ratio is 4:1 and means it is 84 and it is 16. Okay, now I took 20 liters. 20 liters తీసేసాను. ఏంటి మొత్తం? అప్పుడు నా దగ్గర మిల్క్ వాటర్ ఎంత ఉంది? మిల్క్ వాటర్ ఎంత ఉంది? 4:1 రేషియోలో ఉంటుంది. అండ్ ద వాల్యూస్, ఇండివిడ్యువల్ వాల్యూస్ ఆర్ 64 and 16. Sorry, it is 84, 80 and 20. Sorry, it is 80 and 20. Sorry. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తీయడం ఒకటే కాదు, దాన్ని నేను రీప్లేస్ చేస్తున్నాను. దేంతో రీప్లేస్ చేస్తున్నాను? వాటర్తో రీప్లేస్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? దీంట్లోని వాటర్ వేసేస్తున్నాను. ఓన్లీ ప్యూర్ వాటర్ వేస్తున్నాను. ఎంత? 20 liters. సో ఈ 64 ప్యూర్ మిల్క్ అనేది 64 లీటర్ అలానే ఉంటుంది. ఈ 16 లీటర్ వాటర్ కాస్త ఈ 20 లీటర్లు యాడ్ చేసాము. 20 లీటర్లు యాడ్ చేసాము. అప్పుడు నాకు మిల్క్ ఎంత? యాజ్ యూజువల్గా 64 ఉంటుంది. మరి వాటర్ ఎంతమ్మా? వాటర్ ఎంత? 36 అవుతుంది. ఎంత అవుతుంది? 36. ఆల్ ఆఫ్ యూ క్లియర్? మరొక్కసారి చెప్తున్నాను చూడండి. మనం ఇంతవరకు ముందు స్లైడ్లో ఏం చెప్పామంటే ఓన్లీ తీయడం గురించే మాట్లాడాం. ఇప్పుడు తీసి వేస్తున్నాను. నేను దేంతో వేస్తున్నాను? వాటర్ని కలుపుతున్నాను. సో ఇప్పుడు ఇనీషియల్గా ఇక్కడ నాకు 64, 16 ఉండేది. అంటే 4:1 రేషియోలో మిల్క్ టు వాటర్ ఉన్నాయి. ఇప్పుడు నేను వాటర్ కలిపేశాను. వాటర్ కలిపేశాక మళ్ళీ మీకు 4:1 ఉండదు, మారిపోతుంది. ఎందుకు? ఇప్పుడు ఇందాక ఉన్న వాటర్ క్వాంటిటీ కన్నా మీరు ఇంకా ఎక్స్ట్రా వాటర్ క్వాంటిటీ యాడ్ చేశారు. సో కాబట్టి ఈ 16 లీటర్కి 20 లీటర్లు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 36 లీటర్లు. నౌ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దీస్ టూ? 64కి 32కి రేషియో ఎంతమ్మా? వాట్ ఈస్ ద రేషియో? సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 4 16s 4 9s. వాట్ ఈస్ ద రేషియో? 16:9. ఎంతమ్మా? 16:9. నౌ అబ్జర్వ్ క్లియర్లీ. సో దిస్ ఈస్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ బిఫోర్ రీప్లేసింగ్. అంటే రీప్లేస్ చేయకముందు ఇది ఎంతమ్మా రేషియో? 64:16 అంటే 4:1. ఇప్పుడు నేను ఏం చేశాను? 20 లీటర్లతో రీప్లేస్ చేశాను. 20 లీటర్లతో రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేయడం వల్ల నాకు రేషియో ఎంత వచ్చింది? మిల్క్ టు వాటర్ 16:9 వచ్చింది. 16:9 వచ్చింది. ఈ సెకండ్ రేషియోకి ఫస్ట్ రేషియోలోని ఏది ఈక్వల్ గా ఉండాలమ్మా? మీరు దేంతో రీప్లేస్ చేస్తున్నారు? వాటర్తో రీప్లేస్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా వాటర్తో రీప్లేస్ చేసినప్పుడు మిల్క్ క్వాంటిటీ అనేది ఫస్ట్ ప్లేస్లో అయినా సెకండ్ కేసులో అయినా మిల్క్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో మీకు రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే మీకు ఇనీషియల్గా ఒక కంటైనర్లో మిల్క్కి వాటర్కి రేషియో ఇస్తాడు, సమ్ 3:2 అని. తర్వాత నేను ఈ కంటైనర్ నుంచి 10 లీటర్లు నేను తీసేసి
వాటర్తో మళ్ళీ 10 లీటర్లు నేను రీప్లేస్ చేశాను. అప్పుడు మిల్క్ టు వాటర్ రేషియో ఫర్ సపోజ్ 4:5 అనుకుందాం, లేకపోతే 4:7 అనుకుందాం. ఓకే, 4:7 అనుకుందాం ఫర్ సపోజ్. అయితే ఇనీషియల్ గా క్వాంటిటీ ఎంత ఉంది అంటాడు. ఇనీషియల్ గా ఆ కంటైనర్ లోని క్వాంటిటీ ఎంత ఉంది అంటాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు 4:1 ఉందా? ఈ 4:1 ఉండేటప్పుడు 64 + 16 ఎంతమ్మా? 64 + 16 అది 80 లీటర్స్. 80 లీటర్స్ టోటల్ కెపాసిటీ ఇనిషియల్లీ కాదు కదా. సో కాబట్టి మీరు ఫస్ట్ రేషియోని యాడ్ చేయకూడదు, సెకండ్ రేషియో చూడండి. 64:36 ఇది ఎంతమ్మా? 20 లీటర్లు యాడ్ చేసేసాక అప్పుడు మనకి ఇనీషియల్ క్వాంటిటీ వస్తుంది, అంతేనా? 64 + 36 100 ఇస్ ద ఇనీషియల్ క్వాంటిటీ. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే మీకు క్లియర్గా, మనం చాలా ప్రాబ్లమ్స్ పర్సెంటేజెస్ లో కానీ ఇన్కమ్ అండ్ సేవింగ్స్ లో కానీ ఇలా ఇచ్చినప్పుడు ఇలా 2 రేషియోస్ ఉండేటప్పుడు ఏదో ఒకటి ఈక్వల్ చేసుకుంటాం. న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ రెండింటికి ఈక్వల్ చేసుకుంటాం. చేసుకుని ఫైండ్ ద ఇనీషియల్ క్వాంటిటీ అంటే మొదటి 2 రేషియోస్ ని యాడ్ చేసేస్తాం. కానీ ఇక్కడ మాత్రం అది కాదు. రీప్లేసింగ్ కాన్సెప్ట్ లో ఈ సెకండ్ రేషియోలో ఉన్న న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేస్తే అప్పుడు మీకు ఇనీషియల్ క్వాంటిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఇదే ప్రాబ్లం ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, దీన్నే మనం క్వశ్చన్ రూపంలో తెలుసుకుందాం. లెట్స్ సీ. సో ఇఫ్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ in a container is 4:1. If 20 liters of the mixture is replaced with water, అంటే మొదట ఆ కంటైనర్ లో మిల్క్ కి వాటర్ కి 4:1 రేషియోలో ఉంది. నేను ఆ మిక్స్చర్ లోని 20 లీటర్లు తీసేసి మళ్ళీ నేను దేంతో రీప్లేస్ చేశాను? వాటర్ తో రీప్లేస్ చేస్తే అప్పుడు రేషియో ఎంత అయిందంట? 16:9 అయిందంట. ఎంత అయింది? 16:9 అయింది. దెన్ ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ద కంటైనర్ ఇనిషియల్లీ, ఆర్ ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇనిషియల్ గా ఎంత ఉంది అని అడుగుతున్నాడు. జస్ట్ వినండి, మీరేం చేయొద్దు. ఇప్పుడు చూడండి, నేను వాటర్ తో రీప్లేస్ చేస్తున్నాను కాబట్టి మిల్క్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి? కాన్స్టెంట్ గా ఉండాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 4 and 16? 16. సో కాబట్టి నేను దీన్ని 4 తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఇట్ ఈస్ 16 అండ్ ఇట్ ఈస్ 4. సో రెండిట్లోని ఎలా ఉంది మనకి? 16 మిల్క్. వాటర్ ఇనిషియల్ ఎంత ఉంది? 4 ఉంది. ఇప్పుడు ఎంత అయింది? 9. ఎంత ఇంక్రీజ్ అయింది? 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ దేనితో, ఎన్ని లీటర్స్ తో నేను కలిపానని చెప్పాను? 20 లీటర్లు అని చెప్పాను. సో 5 పార్ట్స్ 20 అంటే 1 పార్ట్ ఎంతమ్మా? 4 లీటర్స్. 5 పార్ట్స్ 20 అంటే 1 పార్ట్ ఎంత? 4 లీటర్స్. సో ఇప్పుడు వాడు ఇనీషియల్ అంటే చాలా మంది చేసేది ఏంటంటే ఈ 16 + 4 20 పార్ట్స్ అంటారు. అది తప్పు. నేను ఏం చెప్తున్నా మీకు, ఇది మీకు ఇనీషియల్ క్వాంటిటీ అవుతుంది. ఎందుకు? ఇందాక చూడండి, ఈ 64:36 యాడ్ చేశాక అప్పుడు మనకి ఇనీషియల్ కెపాసిటీతో ఈక్వల్ అవుతుంది, అవునా కదా? సో కాబట్టి 16 + 9 ఎంతమ్మా? 25 పార్ట్స్. 1 పార్ట్ 4 లీటర్స్ అయితే 25 పార్ట్స్ ఎంత అవుతుంది? 100 లీటర్స్. 125 పార్ట్స్ ఎంత అవుతుంది? 100 లీటర్స్. దట్ ఈస్ ద capacity or initial amount of milk and water in that mixture, that is 100 liters. Is it clear all of you? Any doubt? సో ఇంతవరకు నేను ఏం చెప్తున్నానంటే, ఒక కంటైనర్ లోంచి మీరు కొంత అమౌంట్ తీసి మళ్ళీ మీరు అంతే అమౌంట్ ఒక దాంతో మిశ్రమాన్ని కలిపినప్పుడు ఓకే ఎలా చేయాలి అంటే ఈ విధంగా చేయాలి. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రేపు పొద్దున్నాడు నేను ఒకసారి చేయను, మళ్ళీ చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పాను మొన్న మిల్క్ మ్యాన్ గురించి. మిల్క్ మ్యాన్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఎక్స్ట్రా పాలు కావాలని అడిగారు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? పాల్లో కొంచెం తీసేసి కొంచెం నీళ్ళు వేస్తాడు. మళ్ళీ ఎవరు అడిగారు అనుకోండి, మళ్ళీ నీళ్ళు వేస్తాడు. అట్లా 2 సార్లు చేయొచ్చు, 3 సార్లు చేయొచ్చు, 4 సార్లు చేయొచ్చు. అలా 4-5 సార్లు చేశాక లాస్ట్ లోని ఎంత ప్యూర్ మిల్క్ ఉంది, లేకపోతే ఎంత అసలు వాటర్ క్వాంటిటీ ఎంత ఉంది, ఇట్లా అడుగుతాడు. ఓకే, అది మనం నెక్స్ట్ స్లైడ్ లో చెప్పుకుందాం. బట్ ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇఫ్ ఎనీవన్ హ్యాస్ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే.
నో డౌట్ చేసేటప్పుడు నేను మీకు ఎలిగేషన్ మెథడ్లో చెప్తాను, అండ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మెథడ్లో చెప్తాను, అండ్ దిస్ రేషియోస్ మెథడ్, ఈ 3 మెథడ్స్లోనే చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని మెథడ్స్లో ఫాస్ట్గా అవుతాయి. ఒకేసారి మీరు తీసి రీప్లేస్ చేశారనుకోండి, రేషియో మెథడ్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్. ఈవెన్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మెథడ్ ఈజ్ ఆల్సో ఈజీ. బట్ ఆ మెథడ్, ఫ్యాక్టర్ మెథడ్ అర్థం కావాలంటే మీకు ఇంకొక నెక్స్ట్ స్లైడ్ వెళ్ళాల్సిందే. సో లెట్స్ సీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒకసారి కాదు, 2-3 టైమ్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ సమ్ క్వాంటిటీ ఫ్రమ్ ద మిక్స్చర్. సో చూడండి, నా దగ్గర ఒక పెద్ద పాత్ర ఉంది, ఇది గ్లాస్ కానీ ఒక పెద్ద పాత్ర అనుకోండి. దాంట్లో ఎంత ఉందంట, 400 లీటర్ల ప్యూర్ మిల్క్ ఉంది. సో ముందు ఆడు అలాగా ఆవు నుంచో గేదె నుంచో తీసాడు, పాలు పితికి అలాగా ప్యూర్ మిల్క్ అనమాట, 400 లీటర్లు ఉంది. సో మొదట ఏం చేశాడు వీడు, 10% ఏం చేశాడు, 10% మిల్క్ని తీసేసి, అంటే 10%, దీంట్లో 10% అంటే ఎంతమ్మా, 40 లీటర్లు ప్యూర్ మిల్క్ తీసేసి ఆ 40 లీటర్ల ప్లేస్లో ఏం వేసాడు, వాటర్ వేశాడు. ఓకే, సో 10% తీసేశాడు. సో 400 లీటర్స్లో 10% అంటే 40. సో 40 లీటర్స్ ఈజ్ రీప్లేస్డ్ బై వాటర్. సో ప్యూర్ మిల్క్ తగ్గిపోయింది 40 లీటర్లు, ఇప్పుడు వాటర్ ఎంత వచ్చింది, 40 లీటర్లు అయిపోయింది. అర్థమవుతుంది అందరికీ? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు చెప్పండి, మిల్క్కి వాటర్కి రేషియో ఎంత ఉంది, 360-40. మిల్క్ 360, వాటర్ 40. సో వాట్ ఈస్ ద రేషియో, 9:1. అంతేనా, 4 ones 4 9. సో ఇప్పుడు ఇక్కడ 9:1 ఉంది అంటే నేను మళ్ళీ ఇప్పుడు ఈ మిల్క్లో నేను ఎంత భాగాన్ని తీసి వాటర్తో వేసినప్పటికీ ఆ రిమైనింగ్ మిక్స్చర్లో ఉండే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ టు వాటర్ 9:1. కానీ దాన్ని నేను మళ్ళీ వాటర్తో రీప్లేస్ చేస్తే మాత్రం 9:1 ఉండదు, అవునా కాదు? ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు 10% తీసేసాను. ఈ 10% తీసినప్పుడు 360లో 10% మిల్క్లో తగ్గుతుంది, 40లో 10% అనేది వాటర్లో తగ్గుతుంది, అవునా కాదు? సో 360లో 10% అంటే ఎంతమ్మా, 36. సో 360లో 36 లీటర్స్ అనేది మీరు తీసేశారు. సో 360లో 36 తీసేస్తే ఎంత వస్తుంది, 324. నెక్స్ట్ 40లో 10% అంటే 4 తీసేశారు, 4 లీటర్స్ తీసేశారు, అప్పుడు ఎంత ఉంటుంది, 36. ఎంత, 36 లీటర్స్ అనేది వాటర్. ఇప్పుడు రెండోసారి నేను తీసాను, మొదటిసారి 10% తీసినప్పుడు మిల్క్ టు వాటర్ ఇలా ఉన్నాయి, మళ్ళీ నేను రెండోసారి చేసినప్పుడు మిల్క్ టు వాటర్ ఎలా ఉన్నాయి, 36 లీటర్స్ వాటర్ ఉండాలి, కానీ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై వాటర్ ఎవ్రీ టైం. సో నేను 10% తీసేసాను, మళ్ళీ 10% అంటే ఎంత, 40 లీటర్స్. సో 40 లీటర్స్ ఏం వేసాను, వాటర్ వేసాను. సో 36 ఉంది, ఇప్పుడు 40 వేసేసాను, సో ఎంత వచ్చింది, 76 లీటర్స్. ఓకే, మళ్ళీ నేను 10% తీసేసాను, మళ్ళీ 10% తీసినప్పుడు దేంట్లోంచి 10% అవుతుంది, 324లోని 10% అంటే 32.4 వెళ్ళిపోతుంది. అంటే మీకు 324లోని 32.4 వెళ్ళిపోతే ఎంత వస్తుంది, 291.6 లీటర్స్ అనేది మిల్క్. 76 లీటర్స్లో 10% అంటే 7.6 లీటర్స్ మీరు తీసేస్తున్నారు. 76లో 7.6 అంటే 69.4, 68.4 అంతేనా, 69, ఎస్, ఓకే, 68.4. ఇప్పుడు దీనికి మళ్ళీ ఏం యాడ్ చేస్తున్నారు, 10% వాటర్ యాడ్ చేస్తున్నారు, అంటే 40 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నారు, అంటే ఎంత వస్తుంది మనకి, 108.4. సో 108.4 లీటర్స్ అనేది వాటర్. సో ఓవరాల్గా మీరు ఏ దీంట్లో అయినా చూడండి, మీరు రీప్లేస్ చేస్తున్నారు. సో కొంత క్వాంటిటీ తీస్తున్నారు, మళ్ళీ సేమ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీతో మళ్ళీ మీరు రీప్లేస్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడైనా మిల్క్ వాటర్ కలిపినప్పుడు ఎంత వస్తుంది, ఇనీషియల్గా ఉన్న క్వాంటిటీ ఈ 400 లీటర్లే వస్తుంది. ఎందుకు, మీరు ప్రతిసారి కూడా అంతతోనే రీప్లేస్ చేసేస్తున్నారు, ఎంత తీస్తున్నారో మళ్ళీ అంతే వేరే వాటర్ లేకపోతే వేరేది ఏదో ఒకటి వేసి మీరు కలిపేస్తున్నారు, కాబట్టి ఇనీషియల్ క్వాంటిటీ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఓకే, క్లియర్? ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? సో ఎప్పుడు మీరు తీసినా మళ్ళీ మీరు వేసేస్తున్నప్పుడు సేమ్ క్వాంటిటీ, అంటే మీకు వచ్చేవి ఎలా ఉంటాయి అంటే టోటల్ కెపాసిటీ అనేది మాత్రం ఈక్వల్ గానే ఉంటుంది ప్రతిసారి. ఇప్పుడు మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నౌ if x liters of the mixture is replaced by x liters of water and if it is repeated this for n types,
and after nth time the ratio of milk to water is A:B, then the final quantity of milk. ఓకే, ఇది మనం చెప్పుకునే ముందు మీకు ఇంకోటి చెప్పేస్తాను, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ చూడండి 10% మీరు తీసేస్తున్నారు. 10% అంటే ఎంతమ్మా? 10% అంటే ఎంత? 1/10. అంటే అవుట్ ఆఫ్ 10 liters 1 liter ఈజ్ డ్రాన్ ఆఫ్ ఆర్ డ్రాన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. సో 10 లీటర్లు ఉంది, దాంట్లో లీటర్ మీరు తీసేస్తున్నారు. 10 లీటర్లు ఉంది, లీటర్ మీరు తీసేస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ మిల్క్ ఎంత ఉంది? ఇంకా మీరు 1 లీటర్ తీసేసి వాటర్ వేసేస్తున్నారు అంటే మిల్క్ ఎంత ఉంది? 9. సో వాట్ ఈస్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్? 9/10. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో చేసుకున్నాం మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 1/10 అనేది రీప్లేసింగ్ ఫ్యాక్టర్, 9/10 అనేది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తాను చూడండి. సో 400 ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటాడంటే 10% నేను తీసేసి 10% తీసేసి వాటర్తో కలుపుతున్నాను. దేంతో కలుపుతున్నాడు దాని గురించి మనం రీప్లేసింగ్ అంటాం. 10% 1/10 అంటే 1 అనేది వాటర్తో కలుపుతున్నాడు. సో అప్పుడు మిల్క్ ఎంత ఉంటుంది? 9/10. సో ఒకసారి చేస్తే ఒకసారి 9/10తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చేశాను అంటే ఇంకోసారి 9/10, ఇంకోసారి 3 times చేశాను అంటే 9/10. మీరు ఎన్నిసార్లు చేస్తున్నారో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అన్ని టైమ్స్ మీరు మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ టైం అనుకోండి, ఫస్ట్ టైం చేశాను. సో కాబట్టి 400 into 9/10 చేశాను అనుకోండి, ఎంత వస్తుంది మనకి? 10 క్యాన్సిల్, 360, అంతేనా? సెకండ్ టైం 2 times చేశాను నేను. ఆఫ్టర్ 2 times మిల్క్ ఎంత? ఇదంతా మిల్క్ గురించి నేను మాట్లాడుతున్నాను. మిల్క్ ఎంత? 400 ఇనీషియల్ క్వాంటిటీ, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 9/10 ని 2 times మల్టిప్లై చేశాను. ఎంత వస్తుంది చెప్పండి? 2 zeros, 9 9s 81. 81 into 4 అంటే 364. సారీ 324. 324. నెక్స్ట్ 3 times, ఆఫ్టర్ 3 times తర్వాత మిల్క్ ఎంత ఉంటుంది చెప్పండి నాకు? మిల్క్ ఎంత ఉంటుంది? 400 into 9/10 into 9/10 into 9/10. సో చూడండి, ఇది 2 zeros 2 zeros, 9 into 9 into 9 729. 729 into 4 అంటే ఎంతమ్మా? 4 9 36, 8 3 11, 4 7 28, 29 by 10 కాబట్టి 291.6 liters. సో నేను ఇప్పుడు ప్రతిసారి కనుక్కోకుండా ఒకసారి తర్వాత ఎంత ఉంది? 360. ఎస్ ఆర్ నో? 360 సరిపోయిందా? నెక్స్ట్ 2 times తర్వాత మిల్క్ ఎంత ఉంది? 324. 324 వచ్చిందా లేదా? ఓకే. నెక్స్ట్ 3 times తర్వాత మిల్క్ ఎంత వచ్చింది? 291.6 వచ్చిందా లేదా? సో అట్లా మనం డైరెక్ట్ గా ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ కెన్ బి ఫైండ్ అవుట్ యూజింగ్ దిస్ ఫార్ములా. ఇనీషియల్ క్వాంటిటీ, వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? ఇనీషియల్ క్వాంటిటీ, quantity of milk after n times is equal to initial quantity into multiplying factor whole to the power of n, where k అంటే ఏంటమ్మా? multiplying factor. How do you find out multiplying factor? ఇది ఎలా మల్టిప్లై చేస్తాం మనం? యూజింగ్ రీప్లేసింగ్ ఫ్యాక్టర్. సో ఆర్ ఈజ్ రీప్లేసింగ్ ఫ్యాక్టర్. రీప్లేసింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే మీకు ఎంత ఇస్తాడో రీప్లేసింగ్ పర్సంటేజ్. ఇప్పుడు సపోజ్ రీప్లేసింగ్ పర్సంటేజ్ 10% ఇచ్చాడు అనుకోండి, 1/10 ఈజ్ ద రీప్లేసింగ్ ఫ్యాక్టర్. సో మరి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 1 minus రీప్లేసింగ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ 1 minus 1/10. 9/10 ఈస్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. మీకు మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ తెలిసింది, దాని నుంచి ఆర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1 minus k. లేకపోతే ఆర్ తెలిసింది, రీప్లేసింగ్ ఫ్యాక్టర్, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1 minus k. ఓకే, బికాస్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ప్లస్ రీప్లేసింగ్ ఫ్యాక్టర్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అన్నమాట. ఓకే, అర్థమైంది అందరికీ?
ఎప్పుడైనా మీకు ఇలా నేను తీసాను మళ్ళీ వేసాను తీసాను వేసాను ఇట్లా 3 సార్లు 4 సార్లు 10 సార్లు జరిగింది అంటే మీరు ఏం చేయాలి, డైరెక్ట్ గా మీరు ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్? సో ఫ్రమ్ దిస్ ఫార్ములా now tell me what is the value of quantity of milk after n times by initial quantity is equal to k to the power of n, is equal to how much? K to the power of n. Now how do you find out the multiplying factor? Nth root of multiplying factor k ala find out cheyochu, nth root of milk after n times, milk after replacing n times by initial quantity of milk. రాయచ్చా లేదా అంటే ఏం లేదు, ఇందాక మనం ఏదైతే ఫార్ములాని డిరైవ్ చేసామో దాన్ని మళ్ళీ రివర్స్ లో రాస్తున్నాను నేను. ఓకే, దాన్ని నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను, రివర్స్ లో రాస్తాను. ఇప్పుడు దీని నుంచి మనం డైరెక్ట్ గా ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సపోజ్ ఇఫ్ x liters of the mixture is replaced by x liters of water and it is repeated this for n times, and after nth time the ratio of milk to water is A/B. సో ఫస్ట్ ఎంత ఉందో నాకు తెలియదు, అలా నేను ఒకసారి మళ్ళీ 2 సార్లు మళ్ళీ 3 సార్లు 4 సార్లు ఇట్లా n టైమ్స్ చేసిన తర్వాత మిల్క్ టు వాటర్ రేషియో ఎలా ఉందంట, A/B. ఓకే, అంటే ఈ A అనేది ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈస్ ద ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఈ B అనేది ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఈ వాటర్ అనేది ఎన్నిసార్లు మనం యాడ్ చేస్తున్నాం, అలా యాడ్ చేస్తుండే వచ్చిన తర్వాత ఈ వాటర్ B కదా. ఇప్పుడు నేను AB రెండు కలిపిసాను అనుకోండి, అప్పుడు ఇనీషియల్ గా ఉన్న మిల్క్ క్వాంటిటీ వస్తుందా రాదా? AB అనేది రెండు. ఇప్పుడు మీరు ఇందాకటి నుంచి ఏం చేస్తున్నారు, ఏదైతే వాటర్ తీస్తున్నారు మళ్ళీ వేస్తున్నారు, వాటర్ తీస్తున్నారు మళ్ళీ వేస్తున్నారు, అలా వాటర్ వేయడం వల్ల ఫైనల్ గా మీకు B అనే క్వాంటిటీ వచ్చింది వాటర్. సో ఇనీషియల్ గా ఎంత ఉందంటే A+B ఇస్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిల్క్. దాంట్లోంచి తీసి అలా వాటర్ B అయిపోయింది. అర్థమైందా? సో కాబట్టి నాకు ఇప్పుడు ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ A+B అండ్ మిల్క్ ఫైనల్ క్వాంటిటీ ఈజ్ A. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, k to the power of n. It is equal to the k to the power of n. So I can find out the multiplying factor k as A by A+B nth root. వాడు 3 times చేశాడు అనుకోండి క్యూబ్ రూట్ తీసుకుంటారు, 4 times చేశాడు అనుకోండి 4th రూట్, 5 times చేస్తే 5th రూట్, ఇట్లా మీరు n times చేస్తే nth root of A by A+B will gives you multiplying factor, not replacing factor. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది మీకు వస్తుంది. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ నుంచి మీరేం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రీప్లేసింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రీప్లేసింగ్ ఫ్యాక్టర్ తెలిసింది అనుకోండి, ఎంత పర్సెంటేజ్ రీప్లేస్ చేస్తున్నాడో తెలుస్తుంది, ఎంత పర్సెంటేజ్ ప్రతిసారి రీప్లేస్ చేస్తున్నాడో తెలుస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్? అందరికీ అర్థమైందా? If you have any doubt, you can ask me. So very concept, it is important concept అనమాట. దీంట్లో కనుక మీకు కొంచెం కన్ఫ్యూజ్ వచ్చినా ఏమి అర్థం కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ప్రతిసారి మీరు ఒకే క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ తీయడం, ఒకే సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేయడం అనేది జరుగుతుంది. అంటే x లీటర్స్ తీస్తున్నారు, మళ్ళీ x లీటర్స్ వేస్తున్నారు, మళ్ళీ x లీటర్స్ తీస్తున్నారు, మళ్ళీ x లీటర్స్ వేస్తున్నారు. ఓకే, అలా కాకుండా నేను మొదటిసారి ఏం చేశానంటే x లీటర్స్ తీసాను, x లీటర్స్ వాటర్ చేశాను. రెండోసారి నేను y లీటర్స్ తీసాను, మళ్ళీ y లీటర్స్ వేసాను. మళ్ళీ మూడోసారి z లీటర్స్ తీసాను, z లీటర్స్ వాటర్తో నింపాను. ఓకే, అంటే ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క క్వాంటిటీ ఆఫ్ వాటర్స్ అనేవి తీస్తున్నాను, వేస్తున్నాను. అప్పుడు మీకు ఎలా వస్తుంది చూడండి, రీప్లేసింగ్ విత్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్, డిఫరెంట్ క్వాంటిటీస్. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ఏ 200 liters ఆఫ్ ప్యూర్ మిల్క్, ఇనీషియల్ గా మనకి 200 లీటర్లు ప్యూర్ మిల్క్ ఉంది. దీని నుంచి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ టైం 25 liters తీస్తాను. ఓకే,
మళ్ళీ వాటర్ ఏం చేస్తాను, వాటర్ 25 లీటర్స్ వేసేస్తాను. అప్పుడు నాకు కొంత మిల్క్ టు వాటర్ వస్తుంది. లేదంటే ప్యూర్ మిల్క్ ఎంత ఉందో నాకు చెప్పొచ్చు మీరు. ఓకే, ఏం చేస్తారు, 200 ఇంటూ 25, ఇందాక పర్సెంటేజ్ అమ్మా, 10% అంటే 1/10 అనేది రీప్లేసింగ్ ఫ్యాక్టర్. దాని నుంచి 1 - 1/10 అనేది 9/10 అనేది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ బట్టి చేశారు. ఇప్పుడు ఇక్కడ 25 లీటర్స్ నేను తీస్తున్నాను. 25/200, 25/200 ఎంత అంటే 1/8. సో 1/8 ఈస్ ద రీప్లేసింగ్ ఫ్యాక్టర్. మరి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 1 - 1/8 7/8. సో ఫస్ట్ టైం చేసిన తర్వాత నాకు ప్యూర్ మిల్క్ ఎంత ఉంటుంది అంటే 200 ఇంటూ 7/8. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టైం ఏం చేశాను, నేను 40 లీటర్స్ తీసాను. ఎంత తీసాను, 40 లీటర్స్ తీసాను మిక్స్చర్లో. మళ్ళీ ఏం చేశాను, 40 లీటర్స్ తీసేసి నేను ఆ మిక్స్చర్ ఈజ్ రీప్లేస్డ్ బై వాటర్. మళ్ళీ ఈ 40 లీటర్స్ వాటర్ వేసి కలిపేశాను. ఇప్పుడు నేను మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుందా, ఉండదు. ఎందుకు, ఫస్ట్ టైం 25 తీసాను, సెకండ్ టైం నేను 40 తీసాను. సో ఫస్ట్ టైం మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఈజ్ డిఫరెంట్ అండ్ సెకండ్ టైం మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటాయి, రీప్లేసింగ్ ఫ్యాక్టర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో సెకండ్ టైం నాకు రీప్లేసింగ్ ఫ్యాక్టర్ ఎంత వస్తుంది, నేను 40 లీటర్స్ తీసాను. ఎంతలోని, 200 లీటర్లు. ఇప్పుడు మిక్స్చర్ అయితే మాత్రం మీరు మళ్ళీ వాటర్ యాడ్ చేయడం వల్ల మిక్స్చర్ ఎప్పుడు కూడా 200 లీటర్లే ఉంటుంది. సో ఈ 200 లీటర్స్లో నేను 40 లీటర్స్ తీసాను. సో 40/200 అంటే ఎంతమ్మా, 1/5. అంటే 1/5 ఈస్ ద రీప్లేసింగ్ ఫ్యాక్టర్. సో వాట్ ఈస్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్, 1 - 1/5, 4/5. సో వాట్ ఈస్ ద ప్యూర్ మిల్క్ క్వాంటిటీ ఆఫ్టర్ 2 టైమ్స్. 2 టైమ్స్ వచ్చిన తర్వాత ప్యూర్ మిల్క్ ఎంత ఉంటుంది అంటే 200 ఇంటూ 7/8 ఇంటూ 4/5. మళ్ళీ ఏం చేశాడంట, నెక్స్ట్ టైం 20 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్ ఈజ్ రీప్లేస్డ్ బై వాటర్. మళ్ళీ 20 లీటర్స్ తీసాడంట, 20 లీటర్స్ వాటర్తో కలిపాడు. సో మిక్స్చర్ ఎంత ఉంది, మామూలుగా 200 లీటర్లే ఉంది. ఈ 200 లీటర్లో 20 లీటర్స్ నేను తీసేసాను. సో 20/200, 20/200 అంటే ఎంతమ్మా, 1/10. సో 1/10 ఈస్ ద రీప్లేసింగ్ ఫ్యాక్టర్. సో 1 - 1/10 అంటే ఎంతమ్మా, 9/10 ఈస్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. సో దీంతో మల్టిప్లై చేశారనుకోండి, ఓవరాల్ గా ఎంత వాల్యూ వస్తుందో దట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఆఫ్టర్ 3 టైమ్స్. ఈ 3 టైమ్స్ చేసిన తర్వాత మీకు వచ్చే ప్యూర్ మిల్క్. సో మరి వాటర్ అంటే ఎంత ఉంటుంది, ఈ 200 లీటర్లోని మీకు వచ్చిన ప్యూర్ మిల్క్ ని కనుక తీసేశారనుకోండి, మీకు వాటర్ క్వాంటిటీ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు సాల్వ్ ది ప్రాబ్లం. అందరికీ అర్థమైంది? సో నేను సేమ్ తీసాను అనుకోండి, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది అన్నిట్లోని సేమ్ ఉంటుంది. నేను ఒక్కొక్కసారి నాకు నచ్చినట్టు తీస్తున్నాను, ఒకసారి 2 లీటర్లు తీస్తున్నా, 3 లీటర్లు తీస్తున్నా, 10 లీటర్లు తీస్తున్నా. అప్పుడు మీకు డిఫరెంట్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ బట్టి మీరు డైరెక్ట్ గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్? ఎనీ డౌట్? సో దిస్ ఈజ్ ఆల్సో the concept of replacing with water or different quantities of water is nothing but successive percentages. ikkada percentage kaadu, successive increase in percentage kaadu, successive discounts or successive decrease in percentages కింద కూడా మనం చెప్పొచ్చు. ఎందుకు, నేను ఇక్కడ నుంచి కొంత తీసాను 25 లీటర్లు, మళ్ళీ 40 లీటర్లు, మళ్ళీ 20 కదా. లేదు అంటే మీకు ఇందాక ఇనీషియల్ కాన్సెప్ట్ చూసుకోండి, 10%, ఇక్కడ 10% తీసాను, మళ్ళీ 10% అంటే సక్సెసివ్ డిక్రీజ్ అనమాట. 10 తీసేస్తున్నాను నేను. ఓకే, సో డైరెక్ట్ గా మనం ఎలా చేయొచ్చో కూడా చెప్తాను చూడండి. 10% అంటే ఎంతమ్మా, 1/10. 10లోని 1 తీసేసాను. సో 10 ఇనీషియల్ గా ఉంది, 1 తీసేసాను. ఇది ఇనీషియల్, ఇప్పుడు ఫైనల్ గా ఉన్న మిల్క్. 10లో నేను 1 తీసేసాను, అప్పుడు ఎంత ఉంటుంది, 9. మళ్ళీ నేను 10% తీసేసాను, అంటే ఎంతమ్మా, 1/10. సో 10లోని 1 తీసేస్తే 9. మళ్ళీ 10%, 1/10. 10లోని 1 తీసేసాను, 9. ఇప్పుడు అలా నేను 3 టైమ్స్ చేశాను కాబట్టి 3 టైమ్స్ రాసుకున్నాను. 10 × 10 × 10 1000, 9 × 9 × 9 729. అంటే ఇనీషియల్ గా 1000 లీటర్స్ ఉండేది, ఇప్పుడు ఎంత ఉంటుంది మిల్క్, 729 ఉంటుంది. సో వాట్ ఈస్ ద వాటర్, 1000 - 729. ఓకే, సో కావాలంటే ఇక్కడ చూడండి, 1000 పార్ట్స్ కాస్త ఎంత ఇచ్చాడు ఇక్కడ, 400. 1000 పార్ట్స్ కాస్త 400 అయితే 729 పార్ట్స్ ఎంత, it is equal to 729 into 4/10. It is equal to how much? It is 291.6. ఇలా కూడా చేయొచ్చు.
ఈ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్లు, రీప్లేసింగ్ ఫ్యాక్టర్లు ఇవేమీ అర్థం కాలేదు అనుకోండి, మీరు సక్సెసివ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది కాన్సెప్ట్స్ విన్నారు కదా, పర్సెంటేజ్లో డైరెక్ట్గా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు సేమ్ పర్సెంటేజ్ కనుక తీస్తూ ఉంటే అన్నిట్లోని ఒకటే రాస్తారు. ఇప్పుడు డిఫరెంట్ క్వాంటిటీస్ తీసాడు. మొదటేమో 10% రీప్లేస్ చేశాడు, నెక్స్ట్ ఏమో 20% అనుకోండి. 20% అంటే 1/5. 5 ఇనీషియల్, 1 తీసేశాడు, 4 ఫైనల్. అట్లా కూడా రాసుకుని చేయొచ్చు. ఓకేనా, ఎలా చేసినా కూడా తప్పలేదు. అందుకనే మనం ఎందుకు పర్సంటేజ్ ఫస్ట్ చెప్పుకుంటామంటే దాని తర్వాత వచ్చే కాన్సెప్ట్స్ అన్ని కూడాను దానికి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఓకే, is it clear all of you? Any doubt? If no one says doubt, then we will start problems. ఎవరికి డౌట్ లేదు అంటే మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవచ్చు. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ వర్సెస్ రీప్లేసింగ్ ఫ్యాక్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. If multiplying factor is k, replacing factor is r, k plus r is always equal to 1. పర్సెంటేజెస్ అనుకోండి 100% కి ఈక్వల్ ఉంటుంది. ఫ్యాక్టర్ అనుకోండి k plus r అనేది 1 కి ఈక్వల్ గా ఉంటుంది. ఎనీ డౌట్స్ or shall we start problems? Please tell me fast. No doubts? Okay, let's replacing లో problems ఎలా వస్తాయో చూడండి. Type 5. A solution contains acid and water. Very simple question ఇది. Acid and water in the ratio of 4:5. If 20% of the solution is replaced by water, then what will be the ratio of acid and water in the new solution? So milk to water అనేది, సారీ యాసిడ్ టు వాటర్ అనేది 20% అంట, సారీ 4:5 అంట. ఇప్పుడు నేను ఏం చేశాను, 20% ఆఫ్ సొల్యూషన్ అనేది తీసేసి మళ్ళీ దాన్ని దేంతో రీప్లేస్ చేశాను, వాటర్తో రీప్లేస్ చేశాను. అయితే ఇప్పుడు ఉన్న కంటైనర్లోని యాసిడ్ టు వాటర్ రేషియో ఎంత? టెల్ మీ ఫాస్ట్. Solving the question, it is very simple question. What about others? సో దీన్ని నేను 2 methods లో చెప్తాను చూడండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. లెట్స్ సీ. సో ఫస్ట్ ఇప్పుడు మనకి మిల్క్ టు వాటర్ రేషియో ఎంత ఉంది చెప్పండి. మిల్క్ టు వాటర్, సారీ యాసిడ్ టు వాటర్ 4:5 అంతేనా? సో మనం ఇందాక చెప్పాను కదా పర్సెంటేజ్ ఇంక్రీజ్ పర్సెంటేజ్ డిక్రీజ్ వాడచ్చు అని, ఆ మెథడ్లో చెప్తాను ఫస్ట్. సో ఇనీషియల్ అండ్ ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ యాసిడ్. సో ఇనీషియల్గా మనకి 4 + 5 9 పార్ట్స్లో యాసిడ్ ఎంత ఉంది, 4 పార్ట్స్ ఉంది. ఓకే,
ఇప్పుడు ఏమైంది 20% నేను తీసేసాను, రీప్లేస్ చేశాను 1/5. 20% అంటే ఎంతమ్మా 1/5. అంటే 5 పార్ట్స్ ఉండేది 1 తీసేసాను. 1 తీసేస్తే నాకు ఫైనల్ క్వాంటిటీ ఎంత 4. సో నౌ వాట్ ఈస్ ద final quantities of total to acid? So 9 into 5 45, 4 into 4 16. So 16 is the acid and 45 is the total. So ఇది total, ఇది acid. సో మరి వాటర్ ఎంతమ్మా? టోటల్లో యాసిడ్ తీసేయాలి. 45లో 16 తీస్తే ఎంతమ్మా 29. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ యాసిడ్ టు వాటర్ నౌ? 16:29. 16:29. వెరీ వెరీ సింపుల్ థింగ్. వెరీ వెరీ సింపుల్ థింగ్. ఏమైనా డౌట్ ఉందా దీంట్లోనే? ఇలా చేసుకోవచ్చు. లేదు మన మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ చూసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ దాన్ని బట్టే. మెథడ్ 2 చూడండి. సో ఇనీషియల్గా యాసిడ్కి వాటర్కి రేషియో ఎంత ఇచ్చాడు? 4:5. అంతేనా? సో మెథడ్ 2లో ఏం చేస్తామంటే 4 టోటల్ యాసిడ్ ఎంత ఉంది? అపాన్ 9 పార్ట్స్. టోటల్ ఎంతమా 4 + 5 9 పార్ట్స్లో యాసిడ్ 4 పార్ట్స్ ఉంది. సో రీప్లేసింగ్ 20% రీప్లేస్ చేశాను అంటే 1/5 is the replacing factor. So what is the multiplying factor? 1 minus 1/5. It is 4/5. So multiply with 4/5. Now you will get the final quantity. ఎంతమ్మ వచ్చింది? 4 into 4 16 and 9 into 5 45. So 16 is the acid quantity and 45 is the total mixture quantity. Total mixture is 45 and acid is 16. What is the water quantity? 45 minus 16, that is 29. So what is the acid to water ratio now? 16:29. What is the ratio? 16:19. Clear? Any doubt? So you can apply any of the methods. So this is the method using multiplying factor and this is the method using percentage increase or decrease. అర్థమైందా? Shall we solve the next one? Next one చూడండి. 42. A vessel has 45 liters of the solution of alcohol and water. సో మనకి ఒక ఆల్కహాల్ వాటర్ రెండు కలిపి ఉన్న 45 లీటర్స్ సొల్యూషన్ ఉంది. దీంట్లోని 60% ఆల్కహాల్ ఉందంట. How many liters of the solution must be withdrawn from the vessel? ఎంత క్వాంటిటీ నేను తీయాలి, తీసి సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్తో రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయడం వల్ల అప్పుడు నాకు రిజల్టింగ్ సొల్యూషన్లోని ఆల్కహాల్ అనేది ఎంత ఉంటుందంట? 35% అయిపోవాలంట. ఆల్కహాల్ టు వాటర్లో ఆల్కహాల్ 35% అయిపోవాలి. సో 45 లీటర్స్ సొల్యూషన్స్లో ఆల్కహాల్ 60% ఉండేది ఇప్పుడు ఎంత అయిపోవాలి? 35% అయిపోవాలి. ఎందువల్ల ఇలా అవుతుంది? నేను దేంతో రీప్లేస్ చేస్తున్నాను? వాటర్తో రీప్లేస్ చేస్తున్నాను. So in how many methods you can solve this? There are so many, plenty of methods are there to solve this type of question. Okay, so try చేయండి ఇది fast. Even 41st problem also we can solve it through alligation. Okay, even for 42nd also we can solve through the alligation method or replacing method or another method also. I will tell you that method also. Okay, అది కూడా చెప్తాను. ఫస్ట్ మీరు ట్రై చేయండి.
It's very, I'll tell you this question using 3 methods, that is alligation method, ratio method, and multiplying factor method. Okay, so let's see first alligation method. Alligation method lo chuddam. So initial ga 60% ఉంది. ఈ 60% ఉండేటప్పుడు ఎన్ని లీటర్స్ ఉన్నాయంట మనకి సొల్యూషన్ 45 లీటర్స్. ఓకే, ఇప్పుడు దేంతో వాడు కలిపాడు? వాటర్తో కలిపాడు, ప్యూర్ వాటర్తో కలిపాడు. ప్యూర్ వాటర్లో ఆల్కహాల్, మనం ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆల్కహాల్ అనేది ప్యూర్ వాటర్లో ఏమైనా ఉంటుందా? ప్యూర్ వాటర్లో ఏముండదు. సో ప్యూర్ వాటర్లో ఆల్కహాల్ పర్సంటేజ్ 0. ఓకే, సో ఇలా వాటర్తో కలపడం వల్ల నాకు ఇప్పుడు ఎంత అయిపోయింది నాకు ఆల్కహాల్ పర్సంటేజ్ 35% అయిపోయింది. సో నౌ ఐ అప్లై ది ఎలిగేషన్. 60, 35 and 0కి 35 minus 0 35, 60 minus 35 that is 25. What is the ratio? 5 7s 5 5s. సో 7 parts అనేది 45 లీటర్స్ ఇచ్చాడు. ఈ 5 parts అనేది ఏంటి? మీరు ఎంత వాటర్ని అయితే కలుపుతున్నారో అది ఈ 5 parts ని రిప్రజెంట్ చేస్తుంది. సో 7 parts 45 లీటర్స్ అయితే 5 parts that is that you are adding, ఇది ఎంత అని అడుగుతున్నారు. సో 7 parts 45 liters. So 5 parts is how much? So 5 into 45. Sorry. Wait. మీరు ఇక్కడ రీప్లేస్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? రీప్లేస్ చేస్తున్నారు కదా. ఇట్ ఈస్ నాట్ యాడింగ్. ఓన్లీ యాడ్ చేస్తే అప్పుడు మనకి ఈ సెకండ్ పార్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు? 45 అనేది టోటల్ క్వాంటిటీ. ఎస్ రీప్లేస్ చేసినప్పుడు మీకు ఈ 7 + 5 టోటల్ పార్ట్స్ ఈజ్ 45. ఈ 45 లీటర్స్ ఉంది కదా, ఇది 7 5 ఈ రెండు యాడ్ చేసిన తర్వాత మీకు ముందు స్టార్టింగ్ లో కూడా చెప్పాను, ఇనీషియల్ తీసుకోకూడదు, ఫైనల్ రేషియోని తీసుకోవాలని చెప్పాను. ఈ 7 parts + 5 parts కలిపితే మనకి ఇనీషియల్ క్వాంటిటీ, దట్ ఈస్ 7 + 5 అంటే ఎంతమ్మా? 12 parts ఈజ్ 45. So now you have to find out the water that you are adding, that is 5 parts is how much? So it is equal to 5 into 45 by 12. 5 into 45 by 12. And those manaki 3 4s 3 15s. 15 5s entamma 75. 75 by 4 ante 18.75 liters. 18.75 liters akkada unda? Yes, option C. So 18.75 liters is the quantity of water which you are replacing. ఓన్లీ నేను వాటర్ యాడ్ చేయడమే అనుకోండి, అప్పుడు వేరు. ఇక్కడ నేను మిక్స్చర్లోని తీసేసి వాటర్తో రీప్లేస్ చేస్తాను. రీప్లేస్ చేసినప్పుడు ఈ ఇనీషియల్ క్వాంటిటీ ఏదైతే ఉందో అది రెండింటికి కలిపితే వచ్చే అమౌంట్ ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఇలిగేషన్. నెక్స్ట్ సెకండ్ మెథడ్, that is a ratio method. Okay, so initial ga manaki alcohol and water ratios cheppandi. Alcohol ఎంత ఉంది? 60%. ఆల్కహాల్ 60 అంటే వాటర్ ఎంతమ్మా? 40. అంటే రేషియో ఎంత వస్తుంది మనకి? 23 22 3:2. వాట్ ఈస్ ద ఫైనల్ ఎంత వస్తుంది మనకి? సెకండ్ టైంలో మనకి మొత్తానికి ఎంత అయిపోయింది? 35% ఆల్కహాల్ అయిపోయింది. ఫైనల్ గా 35% ఆల్కహాల్ అంటే వాటర్ ఎంతమ్మా? 65. సో వాట్ ఈస్ ద రేషియో? 5 7s 5 13. 7:13 అయిపోయింది. నా మనం దేంతో రీప్లేస్ చేస్తున్నాం? వాటర్తో రీప్లేస్ చేస్తున్నాం. సో ఆల్కహాల్ ఎలా ఉండాలి? రెండిట్లో కూడా ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో కాబట్టి పై రేషియోని 7తో మల్టిప్లై చేసి కింద రేషియోని 3తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆల్కహాల్ అనేది ఈక్వల్ అవుతుంది. సో చూడండి, 3 into 7 21, 2 into 7 14, 7 into 3 21, 13 into 3 69. Sorry, 39. Okay, now 21 ఆల్కహాల్ 21 ఆల్కహాల్ రెండు ఈక్వల్ అయిపోయింది. 14 parts వాటర్ ఉండేది 39 parts అయిపోయింది. అంటే ఎంత యాడ్ చేస్తున్నాం మనం? 25 parts. సో దిస్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ విచ్ యు ఆర్ రీప్లేసింగ్. ఈ 25 parts మీరు ఫైండ్ అవుట్ చేయాలి.
వాడు ఏమి ఇచ్చాడు, వాడు మనకి ఇనీషియల్ క్వాంటిటీ ఇచ్చాడు. ఇనీషియల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు, 45 లీటర్స్. ఇనీషియల్ క్వాంటిటీ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను నేను, ఈ కింద నుంచి వస్తుందని చెప్పాను. సో 21 + 39 ఎంతమ్మా, 60 పార్ట్స్. సో 60 parts is given as 45 liters and you have to find out 25 parts. 25 parts ఎంత? సో ఎంత వస్తుంది మనకి, 25 into 45 by 60. సో 5 12s, 5 5s, 3 4s, 3 15s. 15 into 5, 75 by 4, it is equal to 18.75 liters. So in both the methods, we'll get the same answer. Okay. అర్థమైందా? సో సెకండ్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం, యూ హ్యావ్ టు టేక్ ద రేషియోస్. రేషియోస్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు సెకండ్ మెథడ్ ఈజీ. ఇందాక మీకు ఇది ఎందుకు ఈజీ అయింది అంటే, ఎలిగేషన్ మెథడ్ పర్సంటేజెస్ ఆర్ కాన్సన్ట్రేషన్స్ ఉండేటప్పుడు ఎలిగేషన్ ఇస్ ద వెరీ వెరీ ఈజీ మెథడ్. ఓకే. సో రేషియో మెథడ్ అనేది పర్సంటేజెస్ ఆర్ కాన్సన్ట్రేషన్ నుంచి రేషియో ఫైండ్ అవుట్ చేయడం ఒక స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీకు ఈ రేషియో మెథడ్ కొంచెం టఫ్గా ఉంటుంది. బట్ రీప్లేసింగ్లో మీరు గుర్తుంచుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటి అంటే, ఏదైతే రీప్లేస్ చేస్తున్నామో అది కాకుండా వేరే క్వాంటిటీ అనేది ఈక్వల్ చేసుకోవాలి. 21 21. సో ఇప్పుడు ఏదైతే ఎంత ఇంక్రీజ్ అయిందో దట్ ఈస్ ద క్వాంటిటీ విచ్ యు ఆర్ రీప్లేసింగ్. సో ఇనీషియల్ క్వాంటిటీ అంటే ఈ 21 + 14 తీసుకోకూడదు. యూ హ్యావ్ టు టేక్ 21 + 39. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇనీషియల్ క్వాంటిటీకి అది ఈక్వల్గా ఉంటుంది. సో 21 + 39 అంటే 60 పార్ట్స్, అది 45 లీటర్స్ ఇచ్చాడు. మీరు యాడ్ చేసింది, రీప్లేస్ చేసింది 25 పార్ట్స్తో. ఆ 25 పార్ట్స్ ఎంత అంటే 18.75 లీటర్స్. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్ చూడండి. థర్డ్ మెథడ్ ఈజ్ రీప్లేసింగ్ ఫ్యాక్టర్. రీప్లేసింగ్ ఫ్యాక్టర్ మెథడ్ బట్టి చెప్తాం. సో ఇప్పుడు ఏం లేదు. సో ఫస్ట్ మనకి ఆల్కహాల్ ఎంత ఉంది, 60% ఉంది ఆల్కహాల్. నెక్స్ట్ ఎంత ఉంది, ఇనీషియల్, ఇది ఇనీషియల్ ఆల్కహాల్. ఇప్పుడు ఫైనల్గా ఎంత ఉంది, 35% ఆల్కహాల్. సో 60% అంటే ఎంతమ్మా, 3/5. ఫైనల్ ఆల్కహాల్ 35%, 35/100 అంటే ఎంతమ్మా, 7/20. సో ఇనీషియల్, ఇది ఫైనల్. సో ఇనీషియల్కి ఎంత మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే ఇది 7/20 అవుతుంది. సో 3/5 initial multiplied with multiplying factor will gives you the final quantity. So 3/5 into k equal to 7/20. So 5 ones, 5 fours. So what is the value of k? 7/12. 7/12. So k equal to how much? 7/12. k అనేది 7/12 అయితే రీప్లేస్ చేసింది r, రీప్లేసింగ్ ఫ్యాక్టర్ ఎంత, 1 - 7/12, that is equal to 5/12. అంటే ఇక్కడ ఏంటి మనకి, ఈ 12 అనేది టోటల్ మిక్స్చర్, టోటల్ ఇనిషియల్ క్వాంటిటీ. 5 పార్ట్స్ అనేది విచ్ యు ఆర్ రీప్లేసింగ్, రీప్లేస్ చేస్తున్న క్వాంటిటీ, అవునా కాదా? సో ఈ టోటల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు, 45 లీటర్స్. సో 12 పార్ట్స్ 45 ఇచ్చాడు. 12 పార్ట్స్ 45 లీటర్స్ ఇచ్చాడు. మీరు రీప్లేస్ చేస్తుంది ఎంత, 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో అగైన్ 5 into 45/12. So 3 4s, 315. 5 into 15, 75/4. That is equal to 18.75 liters. In any of these three methods, you can get the same answer. So this is the method of using multiplying and replacing factors. All of you clear or any doubt? Any doubt on all these three methods? ఈ 3 methods లో మీకు ఏదైనా డౌట్ ఉందా?
No doubt. Tell me the next question. Next question మీరు solve చేయండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది. Yes, try to solve this question. 45. The ratio of oil and kerosene in a vessel is 3:2. When 10 liters of mixture is taken out and replaced by kerosene, then the ratio becomes 2:3. The total quantity of the mixture in the vessel. అయితే మిక్చర్ లో ఇనిషియల్ గా టోటల్ క్వాంటిటీ ఎంత ఉన్నది? Tell me fast. 45. Methods you can follow. నేను ఇప్పుడు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడే అనుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్. సో ఇప్పుడు దేంతో రీప్లేస్ చేస్తున్నారు? కిరోసిన్తో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి కిరోసిన్ గురించి మాట్లాడాం. ఆయిల్ ఎంత ఉందమ్మా? 3:2. ఆయిల్ టు కిరోసిన్ 3:2 అంటే ఇనీషియల్ గా ఉంది. ఆయిల్ టు కిరోసిన్ నెక్స్ట్ ఏమైంది? 2:3 అయిపోయింది. అంటే 3/5 కాస్త 2/5 అయిపోయింది. అంతేనా? 3/3 + 2 2/3 అంటే 2/5. సో మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ K. సో 3/5 కాస్త 2/5 అయిపోయింది. సో 5 క్యాన్సిల్. K ఈక్వల్ టు ఎంతమ్మా? 2/3. K 2/3 అంటే రీప్లేసింగ్ ఫ్యాక్టర్ ఎంతమ్మా? 1/3. సో 3 అనేది ఇనిషియల్ క్వాంటిటీ, 1 ఈస్ ద రీప్లేసింగ్ క్వాంటిటీ. ఎంత రీప్లేస్ చేసామంటున్నాడు? 10 లీటర్స్. 1 పార్ట్ 10 లీటర్స్ అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 30 లీటర్స్. దట్స్ ఇట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 30 లీటర్స్. ఇదేమైనా టైం పడుతుందమ్మా? ఎంత సింపుల్ ఇది. ఓకే, మీరు ఎలిగేషన్స్ అప్లై చేయొచ్చు. 3/5 2/5. ఓకే, దేంతో రీప్లేస్ చేస్తున్నాం? కిరోసిన్. కాబట్టి ఆయిల్ గురించి తీసుకునేటప్పుడు కిరోసిన్ 0 వేస్తాం. ఇలా చేయొచ్చు. కానీ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్తో చాలా చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. అదే మీకు రేషియో ఇచ్చాడు కాబట్టి రేషియో మెథడ్ కూడా అప్లై చేయొచ్చు. 3:2 కాస్త 2:3 అయింది ఆయిల్ టు కిరోసిన్. దేంతో రీప్లేస్ చేస్తున్నాం? కిరోసిన్తో. సో ఆయిల్ ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ 3 ఇక్కడ 2. ఏం చేస్తారు? ఇక్కడ 2 తోని ఇక్కడ 3 తోని మల్టిప్లై చేస్తారు. 3 × 2 6, 2 × 2 4, 2 × 3 6, 3 × 3 9. సో 4 కాస్త 9 అయింది. అంటే ఎంత? 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది.
సో ఈ 5 పార్ట్స్ ఎంత రీప్లేస్ చేసామన్నాడు, 10 లీటర్స్తో రీప్లేస్ చేసామన్నాడు. 5 పార్ట్స్ 10. ఇప్పుడు మీరు ఏం కనుక్కోవాలి, ఇనీషియల్ క్వాంటిటీ అంటే 6:9, 6 + 9 కనుక్కోవాలి. 15 పార్ట్స్ కనుక్కోవాలి. 5 పార్ట్స్ 10 అయితే 15 పార్ట్స్ ఎంత అవుతుంది, 5 పార్ట్స్ 10 అయితే 1 part 2, 15 పార్ట్స్ 15 × 2, దట్ ఈస్ 30 లీటర్స్. సో మీరు అలా చేసినా ఇలా చేసినా ఆన్సర్ అనేది 30 వస్తుంది. సో మీకున్న ప్రాక్టీస్ బట్టి మీరు ఏ మెథడ్ ఫాలో అవ్వాలో మీరు చూసుకోండి. ఓకే, ఎందుకంటే ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ అనేది చాలా మందికి తెలియదు. ఓకే, సో తెలియకపోవడం వల్ల ఈవెన్ మీరు బుక్స్లో కూడా ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ఎక్కువ ఇవ్వడు, కానీ అదే మనకి కొంచెం ఈజీ మెథడ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 46 చూడండి. 46 కాదు, ఇందాక మనం 2 క్వశ్చన్స్ వదిలేసాం. 43rd. ఓకే, a vessel contain a solution of acid and water in which water was 64%. Water 64 and 4 liters of the solution was taken out of the vessel and the same quantity of water was added. సో ఇనీషియల్గా ఎంత ఉందో మనకు తెలియదు, దాంట్లో 4 లీటర్ల సొల్యూషన్ తీసేసి మళ్ళీ నేను అంతే లీటర్స్తోని వాటర్తో నింపేస్తున్నాను. If the resulting solution contains 30% acid and the quantity of the water in the solution at the beginning in the vessel. నేను ఇప్పుడు అలా చేయడం వల్ల రిజల్టింగ్ సొల్యూషన్లో 30% మాత్రమే యాసిడ్ ఉంటుందంట. అలా అయితే స్టార్టింగ్లో వాటర్ క్వాంటిటీ ఎంత? కెన్ యూ ట్రై దిస్? వెరీ వెరీ నైస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మీరు 2-3 మెథడ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ బట్టి మనం చెప్దాం. దట్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్. ఓకే, సో ఫస్ట్ మనకి 64% వాటర్ ఉందంట ఇనీషియల్గా. వాటర్ 64 అయితే యాసిడ్ ఎంత ఉన్నట్టమ్మా? 36%. ఓకే, సో ఇప్పుడు ఎంత అయిపోయిందంట? 30% అయిపోయింది. ఇప్పుడు యాసిడ్ ఎంత అయిపోయింది? 30% అయిపోయింది. అంటే వాటర్ ఎంత? 70. సో నౌ యూజింగ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్,
సో యాసిడ్ ఇనిషియల్ గా 36% ఉంది. సో 36/100. సో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేసిన తర్వాత ఎంత అయిపోయింది? 30% అయిపోయింది. అంటే 30/100 అయిపోయింది. ఓకే, సో 100 క్యాన్సిల్. సో 2 18 సారీ ఎంత అవుతుంది? 12 కాదు, 6 and 6 5s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? 5/6. k 5/6 అంటే మరి రీప్లేసింగ్ ఫ్యాక్టర్ ఎంత? 1/6. సో 6 అనేది టోటల్ క్వాంటిటీ, 1 అనేది రీప్లేస్ చేస్తున్న క్వాంటిటీ. ఎంతతో రీప్లేస్ చేస్తున్నా అన్నాడు? 4 లీటర్స్. సో 1 పార్ట్ రిప్రజెంట్ 4 లీటర్స్. సో 6 పార్ట్స్ ఎంత అవుతుంది? 24 లీటర్స్. 6 పార్ట్స్ ఎంత? 24 లీటర్స్. సో 24 లీటర్స్ అనేది టోటల్ క్వాంటిటీ ఇనీషియల్ గా టోటల్ క్వాంటిటీ ఉంది. ఓకే, కానీ వాడు ఏమంటున్నాడు? వాటర్ ఎంత ఉంది అంటున్నాడు. టోటల్ సొల్యూషన్ అడగట్లేదు. ఆ టోటల్ సొల్యూషన్ లో వాటర్ ఎంత ఉంది అంటున్నాడు. వాటర్ ఎంత అంటున్నాడు? ఇనిషియల్ గా 64%. సో 64% ఆఫ్ 24. ఓకే, ఇక్కడ మీరు ఫుల్ గా మల్టిప్లై చేయక్కర్లేదు. 24 లో 50% అంటే ఎంతమ్మా? 12 కదా. 24 లో 50% అంటే 12. 50% కన్నా ఎక్కువ 64. కాబట్టి 12 కన్నా ఆప్షన్ లో ఎక్కువ ఉందో ఏది ఉందో అదే ఆన్సర్. 11 ఇది కాదు, 8 కాదు, ఇది 12 కి దగ్గరలో ఉంది. అలా అని ఇది కూడా కాదు. సో ఓన్లీ 15.36 అనేది మాత్రమే 12 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అదే ఆన్సర్. లేదు అంటే మీరు ఇది మల్టిప్లై చేసుకుని చూసుకున్నా కూడా వస్తుంది. 64/100 ఇంటూ 24. సో చూడండి, ఇది 4 ఆర్ల 4 25. ఓకే, సో 6 4 24, 6 6 36, 30. 384/25 అంటే 25 1s 25, 134 అంటే 25 5s 125, 134 అంటే 9, 25 3s and 6. సో 15.36. సో వాడు మీకు టోటల్ క్వాంటిటీ అడగకుండా ఆ టోటల్ క్వాంటిటీలో వాటర్ క్వాంటిటీ అడుగుతున్నాడు. వాటర్ క్వాంటిటీ ఎంత ఉంది? 64% ఉంది. సో 64% ఆఫ్ 24. సో ద ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? వెరీ వెరీ నైస్ క్వశ్చన్స్ అమ్మా ఇవి. కొంచెం క్లియర్ గా మీకు గనక కాన్సెప్ట్స్ అర్థమైతే చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. లేదు అంటే చాలా ఎక్కువ టైం తీసేసుకుంటారు వీటికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 44. A vessel is filled with liquid, 3 parts of which are water and 7 parts is syrup. Water 3 parts, syrup 7 parts. Okay, how much of the mixture must be drawn off and replaced with water? ఎంత పార్ట్ అనేది తీయాలి, తీసి వాటర్ తో రీప్లేస్ చేయాలి, సో దట్ ద మిక్స్చర్ మే బి ఆఫ్ వాటర్ అండ్ ఆఫ్ సిరప్. వాటర్ సిరప్ ఆఫ్ అవ్వాలి అంటే రేషియో ఎంతమ్మా? 1:1. ఇలా ఉండేది ఇలా అవ్వడానికి నేను ఎంత మిక్స్చర్ తీసి వాటర్ తో కలపాలి, వాటర్ తోని కలపడం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, హౌ టు అప్లై ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ఫర్ దిస్ ప్రాబ్లమ్? టెల్ మీ ద ఆన్సర్ ఫాస్ట్ గా చెప్పండి. ఇంతవరకు అర్థమైందా లేదా? ఒకటే ఒక స్టెప్ అమ్మ వీటికి. ఇక్కడ వీటి డైరెక్ట్ గా రేషియోనే అడుగుతున్నాడు. సో డైరెక్ట్ గా మీరు ఇక్కడ రీప్లేసింగ్ ఫ్యాక్టర్ చెప్తే చాలు, ఇంకేం లేదు. సో టెల్ మీ ద రీప్లేసింగ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫాస్ట్.
క్వశ్చన్. సో కాబట్టి ఏం తీసుకోవాలి మనం, సిరప్ గురించి మాట్లాడుకోవాలి. సో 7 బై టోటల్ ఎంతమ్మా 10, ఇది కాస్త ఎంత అయిపోయింది సిరప్ 1 బై 1 + 1 2 అయిపోయింది. సో వాట్ ఈస్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్? సో ఇవన్నీ కూడా ఒకసారే తీస్తున్నాం కాబట్టి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది. సో 2 1s 2 5s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k 5/7. k 5/7 అయితే రీప్లేసింగ్ ఫ్యాక్టర్ ఎంత 1 - 5/7, దట్ ఈస్ 2/7. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింగిల్ స్టెప్ క్వశ్చన్స్ ఇవి, కానీ ఇవి ఎవ్వరు కూడా ఇలా చేయరు అనమాట. చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ లా సాల్వ్ చేస్తారు. ఓకే, ఇవే క్వశ్చన్స్ మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వండి, వాళ్ళు డెఫినెట్గా ఇంకొంచెం అంటే ఈ ఎలిగేషన్స్ లేకపోతే రేషియోస్ వేరేది ఏదో చేస్తారు. ఒకసారి ట్రై చేయండి కావాలంటే. నెక్స్ట్ 45 ఆల్రెడీ ఇందాక సాల్వ్ చేసాం. నౌ 46. A jar contains a mixture of two liquids A and B in the ratio of 3:1. When 15 liters of the mixture is taken out and 9 liters of liquid is poured into the jar, then the ratio becomes 3:4. సో ఇంతవరకు నేను ఎంత తీసానో అంతే వేసేవాడిని. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎంత తీసానో అంత వేయట్లేదు. 15 లీటర్ల మిక్స్చర్లోంచి తీసి 9 లీటర్లు మాత్రమే వేస్తున్నాను. అలా వేయడం వల్ల నాకు రేషియో ఎంత అయిందంట 3:4 అయిపోయిందంట. అయితే హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఏ, ఈ మొదట ఈ మిక్స్చర్లోని లిక్విడ్ ఏ అనేది ఇనీషియల్ గా ఎంత ఉన్నది? వెరీ 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 నైస్ క్వశ్చన్. హౌ టు సాల్వ్ దిస్? సో మనం ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది ఎంత తీస్తే అంతే వేస్తేనే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. మీరు కొంత తీసి వేరే అమౌంట్ వేసారనుకోండి, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ వోంట్ వర్క్, అది వర్క్ అవ్వదు. సో చూడండి, ఇప్పుడు 3:1 రేషియోలో ఉంది మనకి. ఓకే, ఎంత తీస్తున్నాం మనం? 15 లీటర్స్ తీసేస్తున్నాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, తీసిన అమౌంట్లో కూడాను లిక్విడ్ ఏకి బికి రేషియో ఎలా ఉంటుంది? 3:1 రేషియోలోనే ఉంటుంది. అంతేనా కాదా? మనం ఇనీషియల్గా 3:1 రేషియోలో ఉంది, దాంట్లో ఆ రేషియోలో ఉన్న మిక్స్చర్లోంచి నేను 15 లీటర్లు తీసాను అంటే, సో లిక్విడ్ ఏ లిక్విడ్ బి ఆ 15 లీటర్లో కూడాను 3:1 ఉంటుంది. సో 3 + 1 4 పార్ట్స్ 15 అనుకుంటే 1 పార్ట్ ఎంతమ్మా 15/4. అప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా 3 × 15 45/4 అండ్ 1 పార్ట్ ఈజ్ 15/4. అంతేనా? 45/4 అంటే ఎంత 11.25 అండ్ 15/4 అంటే ఎంతమ్మా 3.75. అంటే ఈ 15 లీటర్లలోని లిక్విడ్ ఏ అనేది ఎన్ని లీటర్స్ పోతుంది? 11.25 లీటర్లు పోతుంది. బి అనేది 3.75 లీటర్లు పోతుంది. ఓకే, ఇది ఏ అనేది పోతుంది, బి అనేది ఇన్ని లీటర్లు పోతుంది. అయితే మళ్ళీ మనం ఎన్ని లీటర్లు వేసాం? లిక్విడ్ బితో కలిపాం. లిక్విడ్ బి ఎన్ని లీటర్లు కలిపామంట? 15 లీటర్లు కలిపిలేదు, 9 లీటర్లు మాత్రమే కలిపాం. ఎన్ని లీటర్లు? 9 లీటర్లు. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయిందంట 3:4కి వచ్చేసిందంట. ఎంత వచ్చేసింది? 3:4కి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, నాకు 3.75 లీటర్లు పోయి 9 లీటర్స్ కనుక నేను పెడితే 9 లీటర్స్ కలపండి. 9 - 3.75 అంటే ఎంతమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 5.25. అంతేనా? సో 5.25 లీటర్స్ ఏముంది ఇప్పుడు? బి. ఓకే, సో ఏ రేషియో? 3:4 రేషియోలో ఉంది. అంతేనా? సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 3:1 రేషియోలో ఉన్నాయి అంటే, ఇప్పుడు నేను ఏ అనేది 3x బి అనేది x అనుకుంటే, జనరల్గా ప్రొసీజర్ చెప్తున్నాను, 3x x అనుకుంటే ఆ 3x లోంచి 11.25 లీటర్లు ఏ అనేది పోయింది. ఏమైంది? 3x లోంచి 11.25 లీటర్లు ఏ అనేది పోయింది. నెక్స్ట్ బి గురించి మాట్లాడుకుంటే x ఉండేది, ఎంత పోయింది? x లోంచి 3.75 లీటర్లు పోయింది. పోయి ఎంత అయింది? 9కి 9 లీటర్స్ యాడ్ అయింది. ఇప్పుడు మనకి ఏకి బికి రేషియో ఎంత ఇచ్చాడు? 3/4 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3/4 ఇచ్చాడు. మీరు ఏం కనుక్కోవాలి? ఇనీషియల్గా లిక్విడ్ ఏ ఎంత ఉంది? ఇనీషియల్గా లిక్విడ్ ఏ ఎంత ఉంది? 3x కనుక్కోవాలి. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 3x 12x, 1125 అంటే 45/4 ఇంటూ 4 అంటే 45.
is equal to 3 into x 3x. 9 3.75 అంటే ఎంతమ్మా 5.25. సో 5.25 into 3. 5.25 into 3 అంటే 15.75. సో 12x minus 3x ఎంత 9x. ఈ 45 ఇటు వచ్చేస్తే ఎంత అవుతుంది 45 plus 50 60.75. 9x 60.75 అయితే 3x ఎంత 3తో డివైడ్ చేయండి సరిపోతుంది 60.75/3 అంటే 20.25 liters is the initial quantity of A. So this is the general procedure. This is the general procedure. Okay. Clear all of you? దీన్ని మనం ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదో క్రాస్ మల్టిప్లికేషన్ కనిపిస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ కనిపిస్తుందా లేదా? సో క్రాస్ మల్టిప్లికేషన్ కనిపించేటప్పుడు నేను ఈ ఇన్కమ్స్ అండ్ సేవింగ్స్ కానీ లేకపోతే రేషియోస్లో కానీ నేను ఒక మెథడ్ చెప్పాను. డబుల్ క్రాస్ మల్టిప్లికేషన్ ఎస్ ఆర్ నో. ఆ డబుల్ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలో చూడండి. ఏకి బికి రేషియో ఇనీషియల్గా ఎంత ఉంది 3:1. ఓకే, తర్వాత కొన్ని లీటర్స్ తీసి మళ్ళీ వేరేది వేసి అప్పుడు ఎంత వచ్చింది ఫైనల్గా రేషియో 3:4 అయింది. ఇప్పుడు మీరు ఏ అనేది ఎంత తీయబడింది 15 లీటర్స్లో 3:1 అంటే ఇది ఎంత 11.25 లీటర్స్ అనేది ఏ తీశారు, బి అనేది 3.75 లీటర్స్ తీశారు. సో ఏ ఎంత తీశారు 11.25 తీసేశారు, మైనస్ తీసేసారు కాబట్టి మైనస్. ఇదెంత -3.75 తీశారు. ఇప్పుడు మీరు లిక్విడ్ ఏని యాడ్ చేస్తున్నారా లిక్విడ్ బిని యాడ్ చేస్తున్నారా? లిక్విడ్ బిని యాడ్ చేస్తున్నారు. ఎన్ని లీటర్స్ యాడ్ చేస్తున్నారు 9 లీటర్స్ యాడ్ చేస్తున్నారు. సో 9 - 3.75 అంటే ఎంతమ్మా 5.25 అంతేనా? నౌ అప్లై ది డబుల్ క్రాస్ మల్టిప్లికేషన్. 4 into 3 12, 3 into 1 9, 3 into plus 5.25 అంటే ఎంతమ్మా 15.75. 4 into -11.25 అంటే ఎంతమ్మా -45. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, పైన డిఫరెన్స్ 12కి 9కి డిఫరెన్స్ ఎంత, ఇక్కడ ఎంత 3 into 3 కదా, సారీ 3 into 1 3. సో 12కి 9కి డిఫరెన్స్ ఎంత, 12కి 3కి డిఫరెన్స్ ఎంత 9 parts, which represents what is the difference between -45 and 15.75? difference అంటే 15.75 plus 45, that is 60.75. so 9 parts represent 60.75 liters. సో ఇనీషియల్ గా ఏ యొక్క క్వాంటిటీ ఎంత ఉంది 3 parts ఎంత, 9 parts ఇచ్చాడు 3 parts కనుక్కోవాలి, that is 20.25 liters. that is how much 20.25 liters. Clear? Any doubt? Clear? Next, in 15 liters of water and milk mixture, water is 20%. A milkman gives 10 liters of this mixture to a customer and then adds up to 10 liters of pure water in remaining. Percentage of water in the final mixture. ఇక్కడ చూడండి 50 లీటర్లు ఉన్నదంట. ఈ 50 లీటర్లో వాడు ఏం చేస్తున్నాడు 20% అనేది వాటర్ అంట. ఓకే, సో మిల్క్ వాటర్ రేషియో ఇనీషియల్గా వాటర్ 20% అంటే మిల్క్ ఎంత ఉంది 80%. ఓకే, ఇప్పుడు దీంట్లోంచి వాడు 10 లీటర్స్ తీసేసి మిల్క్ దేంతో రీప్లేస్ చేస్తున్నాడు, దెన్ యాడ్స్ అప్ 10 లీటర్స్ ఆఫ్ ప్యూర్ వాటర్, 10 లీటర్స్ వాటర్తో యాడ్ చేసేస్తున్నాడు. ఓకే, అప్పుడు ఫైనల్ మిక్స్చర్లో వాటర్ పర్సంటేజ్ ఎంత, పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఎంత అని అడుగుతుంది.
ఓకే, మనం మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ బట్టి చేయొచ్చు, ఎలిగేషన్ అప్లై చేయొచ్చు, రేషియో కూడా అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి క్వాంటిటీ, ఇనీషియల్ క్వాంటిటీ ఇచ్చేసాడు కాబట్టి ఎంతెంత రేషియోస్ అంటే డైరెక్ట్గా క్వాంటిటీస్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. నేను 2 మెథడ్స్ ఇక్కడ చెప్తాను మీకు. ఇనీషియల్గా క్వాంటిటీ ఇచ్చేసినప్పుడు ఇండివిజువల్ క్వాంటిటీస్ ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు. మొదటిది ఓకే, అది నేను ఫస్ట్ చెప్పేస్తాను చూడండి. మెథడ్ 1 తర్వాత నేను మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ చెప్తాను, దట్ ఈస్ ఈజీ. సో 80-20 అంటే ఎంతమ్మా రేషియో? 4:1 రేషియోలో ఉంది. ఇప్పుడు నేను ఎన్ని లీటర్లు తీసేసాను? 10 లీటర్లు తీసేసాను. సో 4 + 1 5 పార్ట్స్ 10 లీటర్స్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 2 లీటర్స్. అంటే నాకు 1 part 2 అంటే 4 పార్ట్స్ ఎంత? 8 లీటర్స్ మిల్క్, 2 లీటర్స్ వాటరు వెళ్ళిపోతున్నాయి బయటికి, అంతేనా? ఇనీషియల్గా 50 లీటర్లు ఉంది. 50 లీటర్లలోని మిల్క్ ఎంత, వాటర్ ఎంత చెప్పండి? 4:1 4 + 1 5 పార్ట్స్ 50 అంటే 40 లీటర్స్ మిల్క్, 10 లీటర్స్ వాటర్. దీంట్లోంచి ఇప్పుడు ఎంత పోతుంది మనకి? 8 లీటర్స్ మిల్క్ పోతుంది, 2 లీటర్స్ వాటర్ పోతుంది. అంటే ఇప్పుడు నాకు ఎంత వచ్చింది? 40 - 8 32 మిల్క్ ఉంది, వాటర్ ఎంత ఉంది? 10లో 2 తీసేస్తే 8. కానీ నేను మళ్ళీ ఏం చేశాను? 10 లీటర్లు వాటర్ యాడ్ చేశాను. సో 10 లీటర్లు వాటర్ యాడ్ చేయండి. సో అప్పుడు 10 + 8 ఎంత అయింది? 18. ఎంత ఉంది ఇక్కడ ముందు? ఇనిషియల్గా మిల్క్ 32. సో మీరు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పర్సెంటేజ్ ఆఫ్ వాటర్. పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ చెప్పాలి. సో 18 పార్ట్స్ ఈజ్ ద వాటర్. ఎంత పార్ట్స్ లోని? 32 + 18 అంటే 50 ఇంటూ 100. ఎందుకు? వాడు పర్సెంటేజ్ అడిగాడు. 51s 52s. 18 × 2 ఎంతమ్మా? 36. సో 36% is the percentage of water in the final mixture. ఇది మనం క్వాంటిటీ బట్టి ప్రతిదీ చేసుకునేది, క్వాంటిటీ బట్టి చేసుకునేది. అర్థమైనా? లేదు, మనం మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ చేయాలి అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటి? మిల్క్ వాటర్, మిల్క్ 80 20 ఉంది, వాటర్ మిక్స్చర్ తీసేసి వాటర్తో మనం రీప్లేస్ చేస్తున్నాము. ఇప్పుడు నాకు వాటర్ పర్సెంటేజ్ కావాలి. వాటర్ పర్సెంటేజ్ అడిగాడు కదా అనుకుని మనం వాటర్తో వెళ్ళాం. దేంతో రీప్లేస్ చేసాము? అది కాకుండా వేరేది. అది కాకుండా వేరేది ఎంత ఉందమ్మా మనకి? 80% ఉంది. 80% ఉంది. సో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మనకి రీప్లేసింగ్ ఫ్యాక్టర్ ఎంతమ్మా? 10. సో అవుట్ ఆఫ్ 50 లీటర్స్, 10 లీటర్స్ మనం తీసేస్తున్నాం. అవుట్ ఆఫ్ 50 లీటర్స్ 10 తీసేస్తున్నాను. 10/50 అంటే ఎంతమ్మా? 1/5. 1/5 is the replacing factor. 1/5 రీప్లేసింగ్ అయితే మల్టిప్లయింగ్ ఎంత? 4/5. సో 4/5 తో మల్టిప్లై చేయండి. సో నౌ ఐ విల్ గెట్ ది ఆన్సర్. సో 24s 25s. సో 4 × 4 16/25. సో అవుట్ ఆఫ్ 25 parts, total mixture 25, and what is the milk quantity? 16. సో 25 parts లో 16 అనేది మిల్క్ అయితే మరి వాటర్ ఎంత ఉంటుంది? వాటర్ ఎంత ఉంటుంది? 9. ఎంతలోని? 25 parts లో 9 parts అనేది వాటర్ ఉంటుంది. నాకు పర్సెంటేజ్ కావాలి ఇంటూ 100. 25 ones 25 fours. 9 × 4 36. సో 36% is the percentage of water in the mixture. Percentage of water in the mixture. So what is the correct answer? Option B. So you can follow any of the method. సో మీరు ఏ మెథడ్ ఫాలో అయినా ఆన్సర్ మాత్రం మీకు అదే వస్తుంది. సో దిస్ ఈజ్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మెథడ్. క్లియర్? నెక్స్ట్ వన్. There is 81 liters of pure milk in container. 1/3 of milk is replaced by water in the container. Again 1/3 of mixture is extracted and equal amount of water is added. What is the ratio of milk to water in the new mixture? Initial గా 81 liters ఉంది. ఈ 81 liters లోంచి నేను 1/3 తీసాను, మళ్ళీ వాటర్ వేసాను. ఇంతవరకు మనం చేసిన ఆ ఒక్కసారి. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాను? అగైన్ 1/3 మళ్ళీ నేను చేశాను. 1/3 తీసాను మిక్స్చర్ లోంచి, మళ్ళీ 1/3 వాటర్ అనేది వేసేసాను. అయితే రేషియో ఆఫ్ మిల్క్ కి వాటర్ కి న్యూ మిక్స్చర్ ఇలా 2 సార్లు చేయడం వల్ల ఫైనల్ గా వచ్చిన మిక్స్చర్ లో మిల్క్ కి వాటర్ కి రేషియో ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. టెల్ మీ ఫాస్ట్.
ఇలాంటి క్వశ్చన్. ఓకే, సో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ మెథడ్ అప్లై చేసి ట్రై చేసి ఆన్సర్ చెప్పండి. ఏమీ లేదు. 1/3 అనేది రీప్లేసింగ్ ఫ్యాక్టర్. 1/3 అనేది రీప్లేసింగ్ ఫ్యాక్టర్ అయితే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1 - 1/3 2/3. సో ఎన్నిసార్లు చేస్తున్నాడు ఇక్కడ? 2 టైమ్స్. సో 2/3ని 2 టైమ్స్ మల్టిప్లై చేయండి. 2/3 ఇంటూ 2/3 అంటే 4/9. సో 4 పార్ట్స్ అనేది మిల్క్, 9 పార్ట్స్ అనేది టోటల్. సో మరి మిల్క్ కి వాటర్ కి రేషియో ఏమవుతుంది? 4:9 - 4 5. సో 4:5 is the correct answer. Option D. That's it. వాడు మీకు డైరెక్ట్ గా క్వాంటిటీ అడిగాడు అనుకోండి, ఎన్ని లీటర్స్ ఉంది మిల్క్ అని అనుకోండి, అప్పుడు ఈ 81 లీటర్స్ తీసుకుంటారు. సో 9 పార్ట్స్ ఈజ్ 81, 4 పార్ట్స్ ఎంత? ఓకే, ఇక్కడ మీకు మళ్ళీ పర్సెంటేజ్ లేదా మళ్ళీ రేషియోని అడుగుతున్నాడు కాబట్టి 81తో అసలు సంబంధం ఉండదు అనమాట. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ 49 చూడండి. 49. A vessel contains 20 liters of acid. 4 liters of acid is taken out of the vessel and replaced by the same quantity of water. Next 4 liters of the mixture, again 4 liters of the mixture is withdrawn and again the vessel is filled up with water. The ratio of acid left in the vessel with that of the original quantity. So ఇలా నేను ఎన్నిసార్లు చేశాను? 2 సార్లు చేశాను. 2 సార్లు చేసేసిన తర్వాత ఎంత యాసిడ్ ఉంది, దేంతో కంపేర్ చేయమంటున్నాడు? ఒరిజినల్ క్వాంటిటీతో కంపేర్ చేసి, అంటే టోటల్. సో యాసిడ్, ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ యాసిడ్ టు ది ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ద యాసిడ్ ఆర్ ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ యాసిడ్, అంతే. అప్లై ది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. వెరీ, ఇదేం చేస్తున్నాం? 4 లీటర్స్ తీసేస్తున్నాం. 4 లీటర్స్ ఎంతలోని? 20 లీటర్స్. సో చెప్పండి, రీప్లేసింగ్ ఫ్యాక్టర్ అంతా 4 1s 4 20s అంటే 1/5. సో 1/5 is a replacing factor. So what is the K multiplying factor? 4/5. That's it. సో ఎన్నిసార్లు చేస్తున్నాను నేను? 2 టైమ్స్ చేస్తున్నాను. సో 4/5 into 4/5. సో దట్ ఈస్ 16/25. 16 is the final quantity or the acid left in the vessel to original quantity is 25. So 16/25 is the
కరెక్ట్ ఆన్సర్. వాడు యాసిడ్కి వాటర్కి రేషియో అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, 16:9 అని చెప్పొచ్చు. కానీ 16:25 అని నేను చెప్పడానికి ఆన్సర్ ఎందుకు చెప్తున్నానంటే, వాడు ఈ వాజ్ ఆస్కింగ్ విత్ ద ఒరిజినల్ క్వాంటిటీ. సో దట్ ఈస్ ఇనీషియల్ క్వాంటిటీ ఈస్ 25. ఓకే, సింపుల్ అమ్మా ఇవన్నీ కూడా. నెక్స్ట్ 50th. A vessel contains 63 liters of milk, and if 9 liters is taken out and replaced by water, and further 7 liters of mixture is taken out and replaced by water, at the end of the second time find the amount of water in the mixture. ఇక్కడ చూడండి, ఒకసారి ఏమో 9 liters తీసాడు, రీప్లేస్డ్ విత్ వాటర్ చేశాడు, మళ్ళీ 7 liters తీసాడు. సో ఈక్వల్ క్వాంటిటీస్ కాదు, డిఫరెంట్ క్వాంటిటీస్. సో ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్, ఎగ్జాక్ట్ నెంబర్ అడుగుతున్నాడు అంటే మీరు ఇనీషియల్ క్వాంటిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీరు ఫైనల్గా మిక్స్చర్లోని లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ టైం వాటర్ ఎంత ఉందని అడుగుతున్నాడు. వాడు అడుగుతుంది మిల్క్ కాదు, వాటర్ ఎంత ఉందని అడుగుతున్నాడు. సో యూ హ్యావ్ టు టెల్ ద వాల్యూ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్స్చర్ ఆఫ్టర్ సెకండ్ టైం. టెల్ మీ ఫాస్ట్. ఇట్స్ వెరీ 9 ఎంతలోని 63లో. సో వాట్ ఈస్ ద రీప్లేసింగ్ ఫ్యాక్టర్? 1/7. సో 1/7 రీప్లేసింగ్ ఫ్యాక్టర్ అయితే మరి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఫస్ట్ ఎంత అవుతుంది? 1 మైనస్ 1/7 6/7. నెక్స్ట్ 7 లీటర్స్ తీసేసాను ఎంతలోని 63లో. సో 1/9. 1/9 కనుక రీప్లేసింగ్ ఫ్యాక్టర్ అయితే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 8/9. సో దట్స్ ఇట్. సో రెండు మల్టిప్లై చేయండి, 6/7 ఇంటూ 8/9 ఎంత వస్తుంది మీకు? ఇనీషియల్ క్వాంటిటీతో మల్టిప్లై చేసేయండి. 63 కదా ఇనీషియల్, సో 63. సో 7 into 9 63 cancel, 6 into 8 48. So 48 liters is the final quantity of milk. Milk quantity 48. Now you have to find out the water. Water quantity ఏమవుతుంది? 63 minus 48. That is 15 liters is the amount of the water in the mixture after second time. Option C is the correct answer. Very, very simple. Okay. Next. 51 try cheyandi. The ratio of milk to water in 100 liters of mixture is 2:3. 10 liters of the mixture is withdrawn and replaced with milk. ఇక్కడ చూడండి దేంతో రీప్లేస్ చేస్తున్నాడు? మిల్క్ తో రీప్లేస్ చేస్తున్నాడు. The process is repeated 2 more times. ఒకసారి చేసి మళ్ళీ రెండు సార్లు చేశారంటే మొత్తంగా 3 times చేసినట్టు. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్స్చర్? ఫైనల్ మిక్స్చర్ లో మిల్క్ యొక్క పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. చెప్తారా? ఇది ట్రై చేయండి. 51.
సో ఎలా చేస్తారు ఇది ఆఫ్ మిక్స్చర్ మిల్క్ టు వాటర్ రేషియో ఇస్ 2:3 మిల్క్ వాటర్ 2:3 100 liters. సో 2 + 3 5 parts 100 అంటే 1 part ఎంతమ్మా 20 అంటే మిల్క్ ఎంత 40 వాటర్ ఎంత 60. ఇప్పుడు దేంతో నేను రీప్లేస్ చేస్తున్నాను మిల్క్ తో రీప్లేస్ చేస్తున్నాను మిల్క్ తో రీప్లేస్ చేస్తున్నప్పుడు నేను వాటర్ తీసుకోవాలి అంతేనా సో 10 liters రీప్లేస్ చేస్తున్నాను సో 10 upon 100 కదా ఇనిషియల్ క్వాంటిటీ సో 10 రీప్లేస్ చేస్తున్నాను సో 10/100 1/10 is the replacing factor so what is the multiplying factor 9/10 సో ఇప్పుడు చూడండి ఇనిషియల్ గా ఎంత ఉంది నాకు 60 ఉంది ఇనిషియల్ గా ఎంత ఉంది 60 ఉంది ఓకే సో ఇప్పుడు ఈ 60 కాస్త ఎన్నిసార్లు నేను ఈ ప్రాసెస్ ని రిపీట్ చేశాను 3 times రిపీట్ చేశాను సో 9/10 into 9/10 into 9/10 ఇప్పుడు నాకు ఎంత వస్తుంది చెప్పండి 10 ones 10 6 9 into 9 into 9 అంటే 729 729 into 6/100 చెప్పండి ఇది 6 9s 54 12 17 6 42 40 సో 43.74/100 కదా ఆల్రెడీ ఇనిషియల్ క్వాంటిటీ కూడా 100 కాబట్టి 100 లో 43.74 అంటే పర్సెంటేజ్ ఎంత సేమ్ 43.74% ఈజ్ వాటర్ ఇదేంటిది వాటర్ మరి మిల్క్ ఏమవుతుంది 100 minus 43.74 100 minus 43.74 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 56.26% is the amount or percentage of milk ఎక్కడ ఉంది 56.26 ఫస్ట్ ఆప్షన్ is the correct answer క్లియర్ ఆల్ ఆఫ్ యూ సో మనం ఏదైతే రీప్లేస్ చేస్తున్నామో అది తీసుకోకూడదు రీప్లేస్ చేసుకోకుండా వేరే క్వాంటిటీని మనం తీసుకోవాలి ఇక్కడ మనం వాటర్ తో రీప్లేస్ చేయట్లేదు మిల్క్ తో రీప్లేస్ చేస్తున్నాం సో వాటర్ క్వాంటిటీ ఎంత అవుతుంది 60 is the initial quantity ఆ 60ని మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ తో 3 times మల్టిప్లై చేయాలి ఎందుకు 3 times ఇడు ఆ ప్రాసెస్ ని రిపీట్ చేస్తున్నాడు మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది 43.74 వచ్చింది సో అవుట్ ఆఫ్ 100 liters 43.74 liters is water మరి percentage ఎంత 43.74% so what is milk percentage 100 minus 43.74 that will gives you 56.26% okay next 52 చూడండి a container contains 60 liters of milk container contains 60 liters of milk from this container 6 liters of milk was taken out and replaced by water 60 liters లో ఏం చేశాడు 6 liters of milk was taken ఇది ప్యూర్ మిల్క్ అన్నమాట మిల్క్ తీసేసి వాటర్ తో రీప్లేస్ చేశాడు దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ ఫర్దర్ 2 times అంటే మళ్ళీ ఇంకొక 2 సార్లు చేశాడు అంటే మొత్తం 3 సార్లు చేశాడు నౌ ద అమౌంట్ ఆఫ్ ద మిల్క్ లెఫ్ట్ ఇన్ ద కంటైనర్ అయితే ఆ కంటైనర్ లో ఎంత అమౌంట్ మిల్క్ అనేది ఉంది అలా 3 సార్లు చేసిన తర్వాత ప్యూర్ మిల్క్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు టెల్ మీ ద ఆన్సర్ ట్రై దిస్ దిస్ ఆన్సర్ ఇక్కడ దేంతో అర్థం
సో 60 మిల్క్ ఉంది. సో వాటర్తో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి 6 లీటర్స్ రీప్లేసింగ్ అపాన్ 60 అంటే ఎంత 1/10 అనేది రీప్లేసింగ్ ఫ్యాక్టర్. మరి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 9/10. ఎన్నిసార్లు చేస్తున్నాం 3 టైమ్స్. సో 9/10 ఇంటూ 9/10 ఇంటూ 9/10. సో 10 ones 10 6. 9 క్యూబ్ అంటే 729. 729 ఇంటూ 6 ఇందాకే చేసాం ఎంత 4374 బై 10 ఇంటూ 10 100. సో 43.74 liters is the quantity of milk after 3 times. ఈ 3 times తర్వాత ఉంది. సో కాబట్టి ఆప్షన్ సి is the correct answer. Okay. Next 53. From a container of beer, a thief has stolen 50 liters of beer and replaced it with the same amount of water. After repeating the same process for 3 times, the ratio of beer to water is 343:169. Find the initial amount of the beer in the container. సో ఇలాంటిది ఇంతవరకు మనం ఏం చేసామంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేసేస్తే ఫైనల్ క్వాంటిటీ మనకు కనుక్కునేవాడు. ఇప్పుడు ఏంటి ఆడు ఫైనల్ క్వాంటిటీ ఇచ్చేసాడు. ఓకే, సో హౌ డు యూ ఫైండ్ అవుట్ ద ఇనిషియల్ అమౌంట్? సో నేను ఇది ఫస్ట్ నేను చెప్తాను, నెక్స్ట్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. ఓకే, 53. సో ఏంటంటున్నాడంటే ఇక్కడ ఒక బీర్ ఉంది, ఫుల్ మొత్తం బీరే. ఈ బీర్లోంచి 15 లీటర్లు దొంగతనం చేసేసి 15 లీటర్లు తీసేస్తే మరి ఇక్కడ క్వాంటిటీ తగ్గిపోద్ది కదా. వాడు ఏం చేశాడంటే అమ్మో జనాలు తెలిసిపోతుంది కాబట్టి నేను 15 లీటర్లు వాటర్తో మిక్స్ చేస్తాను. అప్పుడు దీంట్లో ముందు ఒక 300 లీటర్లు 100 లీటర్లు ఉందనుకోండి, మళ్ళీ 100 లీటర్లే కనిపిస్తుంది కదా. అట్లా అని వాడు అలా చేశాడు. అలా ఇదేంటి మళ్ళీ 15 లీటర్లు వేయడం, మళ్ళీ 15 లీటర్లు తీసేయడం, మళ్ళీ 15 లీటర్లు వాటర్లు వేసడం, అట్లా మొత్తానికి దీన్ని ఎన్నిసార్లు చేశాడంటే 3 టైమ్స్ చేశాడు. ఎన్నిసార్లు 3 టైమ్స్ చేశాడు. 3 టైమ్స్ తర్వాత బీరు వాటరు రేషియో ఎలా ఉంది 343:169. ఇందాక మనం స్టార్టింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం. ఓకే, మిల్క్ టు వాటర్ రేషియో A:B ఆఫ్టర్ n టైమ్స్ అయితే సో అప్పుడు ఫైనల్ క్వాంటిటీకి ఇనిషియల్ క్వాంటిటీ రేషియో అవుతుంది A:A+B. A+B ఇస్ ద ఇనిషియల్ క్వాంటిటీ అని చెప్పాను. ఇప్పుడున్న బీరు 343, వాటర్ 169 యాడ్ చేసాం మెల్లమెల్లగా. ఇప్పుడు నాకు ఇనీషియల్ గా బీర్ ఎంత చెప్పండి. ఇనీషియల్ గా 343 + 169 అంతేనా. 343 + 169 ఎంత అమ్మా 512. అంటే ఇప్పుడు బీర్ ఇనీషియల్ టు బీర్ ఫైనల్. బీర్ ఇనీషియల్ ఎంత 512, బీర్ ఫైనల్ ఎంత వచ్చింది 343. ఎన్ని టైమ్స్ తర్వాత n టైమ్స్ తర్వాత. సో n టైమ్స్ తర్వాత ఇది రేషియో అయితే మరి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాను. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ k = nth root of a/a+b అని చెప్పాను, అవునా కదా. ఓకే, సో నౌ టెల్ మీ nth root of ఇక్కడ మనకి 3 టైమ్స్ కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ ఫైనల్ క్వాంటిటీ ఎంతమ్మా 343, ఇనీషియల్ క్వాంటిటీ ఎంతమ్మా 512. 343 అంటే 7, 512 అంటే 8. సో 7/8 ఈస్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. మరి రీప్లేసింగ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది 1 - 7/8, దట్ ఈస్ 1/8 ఈస్ ద రీప్లేసింగ్ ఫ్యాక్టర్. ఏంటమ్మా ఆన్సర్ 1/8 అనేది రీప్లేసింగ్ ఫ్యాక్టర్. అంటే 1 అనేది రీప్లేస్ చేస్తున్న క్వాంటిటీ, 8 అనేది టోటల్ ఇనిషియల్ క్వాంటిటీ. వాడు ఎంతతో రీప్లేస్ చేస్తున్నాడు ప్రతిసారి 15 లీటర్లతో రీప్లేస్ చేస్తున్నాడంట. అంటే 1 పార్ట్ ఎంత ఇచ్చాడు 15 లీటర్స్ ఇచ్చాడు. సో మరి 8 పార్ట్స్ ఎంత అవుతుంది 15 × 8 దట్ ఈస్ 120 లీటర్స్. ఎంత ఆన్సర్ 120 లీటర్స్ ఇస్ ద ఇనిషియల్ క్వాంటిటీ. 120 లీటర్స్ ఏమవుతుంది ఇనిషియల్ క్వాంటిటీ. ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాడు బీర్ టు వాటర్ రేషియో ఇచ్చాడు ఫైనల్ గా ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ తర్వాత. అప్పుడు బీర్ కి వాటర్ కి రేషియో ఎలా ఉంటే ఇది ఫైనల్ బీర్, ఇది ఫైనల్ వాటర్. మరి నాకు ఫైనల్ బీర్ టు ఇనిషియల్ బీర్ కావాలి అంటే ఈ వాటర్ ముందు లేదు కదా, ఈ వాటర్ ఎంత అయితే ఉందో అది కలిపేస్తే మనకి ఇనిషియల్ బీర్ అనేది వస్తుంది. సో ఇనిషియల్ బీర్ ఎంత 512, ఫైనల్ బీర్ ఎంత 343. So how do you find out the multiplying factor? It is equal to beer final to beer initial nth root. సో దాని నుంచి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనుకుంటారు, దాని నుంచి మనం రీప్లేసింగ్ ఫ్యాక్టర్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఇదంతా కాకుండా కూడా మనం డైరెక్ట్ గా ఎలా చేయొచ్చు తెలుసా. వాడు ఇచ్చిన రేషియో ఏంటమ్మా 343 డైరెక్ట్ గా చెప్తున్నాను 343:169. ఈ రేషియో రాసి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే
ఇనీషియల్ టు ఫైనల్ కావాలి అంటే ఇది ఫైనల్, ఇనీషియల్ ఎంత 169 ప్లస్ 343 అంటే 512. n టైమ్స్ అన్నాడు, ఇక్కడ 3 టైమ్స్ కాబట్టి క్యూబ్ రూట్ తీసుకోండి. 343కి 7, 512కి 8 అంటే 7 పార్ట్స్ 8 అయిపోయింది. ఓకే, లేకపోతే రివర్స్ తీసుకోవాలి కదా, రివర్స్ తీసుకోండి. ఇనీషియల్ గా ఎంత ఉంది, 512 ఉంది. 512 ఉండే బీరు ఇప్పుడు 343 అయిపోయింది. ఎన్నిసార్లు తర్వాత, 3 టైమ్స్ తర్వాత. సో క్యూబ్ రూట్ తీసుకుంటే 8 ఉండేది 7 అయింది. అంటే ఇప్పుడు ఈ 3 టైమ్స్ ఎందుకు క్యూబ్ రూట్ చేస్తున్నాము, అప్పుడు 1 టైం తర్వాత ఏమైంది అనేది తెలుస్తుంది. సో 8 పార్ట్స్ 7 అయిపోయిందంటే ఎంత తగ్గింది, 1 పార్ట్ తగ్గింది. ఈ 1 పార్ట్ దేని వల్ల, వాటర్ తో కలిపేసాం. ఎన్ని లీటర్లు ఈ 1 పార్ట్, 15 లీటర్స్. సో ఇనీషియల్ క్వాంటిటీ ఎంత ఉంది, 8 పార్ట్స్. 1 పార్ట్ 15 అయితే 8 పార్ట్స్ ఎంత అవుతుంది, 120 లీటర్స్. అంటే ఇక్కడ మనం ఇంకేం రీప్లేసింగ్ ఫ్యాక్టర్ అవేం లేదు. ఈ రీప్లేసింగ్ ఫ్యాక్టర్ కానీ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కానీ మీకు క్లియర్ గా అర్థం అవ్వడం కోసం షార్ట్ ట్రిక్ అంటే ఇది. డైరెక్ట్ గా షార్ట్ ట్రిక్ ఈ విధంగా మీరు చేసుకోవాలి. క్లియర్? సో షల్ వి సాల్వ్ ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ఏ కంటైనర్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ 13 liters of vegetable oil is taken out and replaced by another type of vegetable oil. వేరే టైప్ తో మనం రీప్లేస్ చేస్తున్నాం. దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 3 times more. ఒకసారి కాదు, ఇంకో 3 సార్లు చేసాం, అంటే మొత్తం 4 times చేసాం. ఫైండ్ ద ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్. ఇనీషియల్ అమౌంట్ ఎంత ఉంది ఇన్ ద కంటైనర్ ఇఫ్ ఎట్ ద ఎండ్ the ratio of vegetable oil and another type of vegetable oil becomes 2401 to 1695. సో ఇనీషియల్ గా ఉన్న వెజిటబుల్ ఆయిల్ ఏ అనుకోండి, ఫైనల్ గా ఉన్న వెజిటబుల్ ఆయిల్ బి అనుకుంటే, ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు మనకి, ప్రెజెంట్ క్వాంటిటీస్ ఆఫ్ ఆయిల్ ఏ టు ప్రెజెంట్ క్వాంటిటీస్ ఆఫ్ ఆయిల్ బి రేషియో ఇచ్చాడు 2401:1695 అని. అయితే ఇనీషియల్ గా ఆ వెజిటబుల్ ఆయిల్ ఎంత ఉంది, అమౌంట్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ ఇనీషియల్లీ అని అడుగుతున్నాడు. సో టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 54 ఫాస్ట్. సారీ, ఫైనల్ ఇది వాటర్, సెకండ్ వెజిటబుల్ ఆయిల్. సో కాబట్టి మీకు ఇనిషియల్ ఏమొస్తుంది, 2401 + 1695 అంటే ఎంత మీకు, 5 + 1 6, 9 + 0 9, 24 + 60 అంటే 14. సో 4096 అనేది ఇనిషియల్, 2401 అనేది ఇప్పుడు ఉంది. ఓకే, ఎన్ని టైమ్స్ తర్వాత, 4 టైమ్స్ తర్వాత. సో 4th రూట్ తీసుకోవాలి. సో 4th రూట్ ఏమవుతుంది చెప్పండి, దీనికి 4th రూట్ ఏమొస్తుంది, 778 అవుతుంది. సో 8^4 is 4096. 2401 అంటే 7 7 49 49 9. సో ఇది 7 అవుతుంది. సో 8:7 అంటే 1 పార్ట్ అనేది రీప్లేస్ చేసాం. సో 1 పార్ట్ ఎంత ఇచ్చాడు, 13. సో మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 8 పార్ట్స్. సో 8 × 13 అంటే 104 liters. 104 liters is the correct answer. So option C is correct answer. Okay, very simple questions. Next, 55. Yes, this is the last question. With this I'll complete this session, and I'll take I want to complete this alligations today only. So definitely we'll have a evening session also, most probably. Okay, so 55 chudandi. From a 200 liters tank of petrol, the seller replaces each time with kerosene when he sells 40 liters of petrol or its mixture. Every time he sells out only 40 liters of petrol
After replacing the petrol with kerosene fourth time, what is the total amount of kerosene in the mixture? సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 200 లీటర్స్ ప్యూర్ పెట్రోల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు, సెల్లర్ రీప్లేసెస్ ఈచ్ టైం విత్ కిరోసిన్. తీస్తున్నాడు పెట్రోల్ని, 40 లీటర్స్ కిరోసిన్ వేసేస్తున్నాడు. మళ్ళీ తీస్తున్నాడు మిక్స్చర్లోంచి 40 లీటర్స్, మళ్ళీ 40 లీటర్స్ కిరోసిన్ వేసేస్తున్నాడు. సో దేంతో వేస్తున్నాడు, కిరోసిన్ వేసేస్తున్నాడు. సో 40 లీటర్స్ తీస్తున్నాడు, ఎంతలోని 200లో. సో వాట్ ఈస్ ద ఫ్యాక్టర్, 1/5 ఇస్ ద రీప్లేసింగ్ ఫ్యాక్టర్. సో 1/5 రీప్లేసింగ్ ఫ్యాక్టర్ అయితే నాకు మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 4/5. సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది, రీప్లేసింగ్ విత్ కిరోసిన్. సో కాబట్టి నేను ఏం చేసుకుంటాను, పెట్రోల్తో మల్టిప్లై చేస్తాను. సో 200 ఈస్ ద ఇనీషియల్ అమౌంట్. ఎన్నిసార్లు చేశాను, అలా నేను 4 టైమ్స్ చేశాను. సో 4/5 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. చేస్తే అప్పుడు నాకు ఏమొస్తుంది, ఐ విల్ గెట్ ది ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఇన్ ద మిక్స్చర్. పెట్రోల్ వస్తుంది, కానీ వాడేం అడుగుతున్నాడు, కిరోసిన్ అడుగుతున్నాడు. సో 200లోంచి పెట్రోల్ తీసిస్తే అప్పుడు మీకు కిరోసిన్ వస్తుంది. అర్థమవుతుందా, మీరు ఏదైతే రీప్లేస్ చేస్తున్నారో అది కాక వేరే క్వాంటిటీ గురించి మనం మాట్లాడుకుంటాం ఇక్కడ. ఆ క్వాంటిటీ వస్తుంది, కానీ వాడు అడుగుతుంది కిరోసిన్, మనకు వచ్చింది పెట్రోల్. సో 200లోంచి ఈ వాల్యూ తీసేస్తే అప్పుడు మీకు కిరోసిన్ అనేది వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్, 200 మల్టిప్లై చేయండి, 5 into 5 25, 25 8s, 4 into 4 దట్ ఈస్ 16, 16 into 16. సో ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది ఇక్కడ, 16 into 16 into 8/25. సో ఈజీగా ఉండడానికి పైన కింద 4తో మల్టిప్లై చేయండి. 25 into 4 100 కదా, సో 2 డెసిమల్స్ కింద లాగేయచ్చు. 16 into 16 అంటే 256, 8 into 4 అంటే 32. సో ఇది మల్టిప్లై చేయండి, 256 into 32, 25 3 750, 700 800, 8192/100 అంటే 81.92. సో 81.92 లీటర్స్ ఈజ్ పెట్రోల్. మరి కిరోసిన్ ఎంత అవుతుంది, 200 minus 81.92, దట్ ఈస్ ఈక్వల్ టు 118.08 లీటర్స్. 118.08 లీటర్స్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడుందమ్మా 118.08, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి క్లాసెస్ అన్నీ కూడా మనం అర్థమెటిక్ బ్యాచ్ అని కొత్తగా స్టార్ట్ చేసాం. ఇట్ వాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ ఆల్రెడీ మనం ఈ 5 టాపిక్స్ కంప్లీట్ చేసేసాం. పర్సంటేజెస్, ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఈవెన్ ఈ రోజుతో మనకి మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, రిమైనింగ్ అర్థమెటిక్ టాపిక్స్ కూడా మనం విత్ ఇన్ కమింగ్ డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ ఆర్ లైవ్ క్లాసెస్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంస్లో మీకు ఉంటుంది. అండ్ మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ అనేది మనకి May 2nd స్టార్ట్ అయింది అండ్ ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ దిస్ వీక్. అండ్ ఇవన్నీ కూడా మీకు లైవ్ సెషన్సే. మ్యాథ్స్ విత్ మనీ యాప్లో మాత్రమే మీరు ఈ లైవ్ క్లాసెస్ అనేది చూడగలరు. మ్యాథ్స్ విత్ మనీ యాప్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ అర్థమెటిక్ బ్యాచ్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాము అంటే అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేస్తాం, ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో మీరు ఓన్లీ అర్థమెటిక్ తీసుకోవచ్చు, లేదంటే TSPSC DAO అభ్యర్థులు మీలో ఎవరైనా ఉంటే TSPSC DAO పేపర్ 2 ఏదైతే ఉందో ఆ పేపర్ 2లో ఉన్న అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ టోటల్ కోర్స్ అంతా కలిపి మనకి ఉంటుంది ఇక్కడ. సో ఎగ్జామ్ డేట్ ఇంకా మీకు మెన్షన్ చేయలేదు, కానీ మన కోర్స్ అనేది ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు కూడాను మీకు జస్ట్ 699 రూపీస్కి మాత్రమే మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ కోర్స్ వ్యాలిడిటీ అని ఉంటుంది. మీరు కనుక ఈ కోర్స్ మీరు పర్చేజ్ చేయకపోయినప్పటికీ మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. కోర్సులో మీకు దగ్గర 330+ వీడియోస్ ఉంటాయి, 97 కాదు ఇంకా 100+ ఫైల్స్ ఉంటాయి. అండ్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తాయి. లోపల ఏమేమి కంటెంట్ ఉందో మీరు ఓపెన్ చేయొచ్చు. మొదటి 2 minutes ప్రతి వీడియో కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ కోర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ద ల్యాప్టాప్ ఆల్సో. ల్యాప్టాప్లో కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, మీకు కంటెంట్ ఎలా ఉంటుంది అంటే కొన్ని ఫ్రీ కంటెంట్ ఉంటుంది, అది మీరు అర్థమైతేనే మీరు కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. సో ఏదైతే మనం ఈరోజు మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ చెప్పుకున్నామో అట్లానే ప్రతి టైప్ని కూడా మోడల్స్ వైజ్ మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది.
సో ఈ అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ ఈ ఫుల్ కోర్స్లో మీకు ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామంటే అడ్వాన్స్ మ్యాథ్స్ టాపిక్స్ అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్. దిస్ ఈజ్ ద అడ్వాన్స్ మ్యాథ్స్ అండ్ దీంట్లో మీకు డివిజిబిలిటీ రూల్స్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఆల్జీబ్రా, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, లాగరిథమ్స్, ప్రాబబిలిటీ, geometry and 2D mensuration, coordinate geometry, 3D mensuration, trigonometry అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే అర్థమెటిక్ టాపిక్స్ ఇవన్నీ కూడా లైవ్ సెషన్స్ లైక్ పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, మిక్స్చర్స్, ఎలిగేషన్స్, పార్ట్నర్షిప్స్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, క్లాక్స్, క్యాలెండర్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్ ది అబౌవ్ టాపిక్స్. మొన్న జరిగిన టీఎస్పీఎస్సీ డిఏఓ ప్రీవియస్ క్వశ్చన్స్, అలానే ఏపీపీఎస్సీ డిఏఓ నవంబర్ 3 జరిగిన ఏపీపీఎస్సీ డిఏఓ టాపిక్ వైజ్ అంటే ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయ్యాక ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు టీఎస్పీఎస్సీ డిఏఓ కాకుండా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మీకు అర్థమెటిక్ మాత్రమే కావాలి అనుకుంటే ఓన్లీ అర్థమెటిక్ ఎక్స్టెన్సివ్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఈ అర్థమెటిక్ ఎక్స్టెన్సివ్ కోర్స్ అనేది 3 months వ్యాలిడిటీతో మీకు వస్తుంది. సో ఆల్ అర్థమెటిక్ టాపిక్స్ అనేవి మీకు చెప్తాము. సో ఇక్కడ ఇది మీ ఈ టాపిక్స్ కాదు. సో దీంట్లో ఇంక్లూడ్ అయ్యే టాపిక్స్ ఏంటంటే ఈ టాపిక్సే చెప్తాం మనం. ఈ అర్థమెటిక్ అని చూసారా, ఇంకా అడ్వాన్స్ మ్యాథ్స్ కాకుండా ఓన్లీ ఈ అర్థమెటిక్ టాపిక్స్ మాత్రమే దీంట్లో ఈ ఎక్స్టెన్సివ్ కోర్స్లో ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, ఇది కాదు, ఇది ప్యూర్ మ్యాథ్స్. ఇది నెక్స్ట్, మీరు CGL ప్రిపేర్ అవుతున్నారా? CGLలో మీకు ఉండే అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ఆ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యేలా మీకు కోర్స్ ఉంది. 6 months వ్యాలిడిటీతో వస్తుంది. దాంట్లో మీకు ఏదైతే CGL ఎగ్జామ్కి సరిపోతుందో అది మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు అర్థమెటిక్ ఎక్స్టెన్సివ్ కోర్సులో కానీ అర్థమెటిక్ ఎక్కడైతే చెప్తామో వాటన్నిటిలో కూడాను ప్రతి టాపిక్ అయ్యాక కూడా మీకు టాపిక్ టెస్ట్ అనేది ఉంటుంది. టాపిక్ టెస్ట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 20 to 25 క్వశ్చన్స్. ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీ టాపిక్ యూ కెన్ అటెంప్ట్ ది టెస్ట్. ఓకే, సో కాబట్టి మీలో ఎవరికి ఏ డౌట్ వచ్చినా కూడాను కింద వచ్చిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. యూ కెన్ డౌన్లోడ్ అండ్ దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఫ్రీ కంటెంట్ అండ్ ఫ్రీ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ యాప్. సో యూ కెన్ డౌన్లోడ్ and share to all your friends who are preparing for competitive exams. Okay, wish you all the very best to all of you. Thank you very much. Take care. Good night. Jai Hind.